పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి వెంకయ్యమ్మ గారు కుటుంబీకులందరికీ, అలాగే కూడా వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి. ఇతను మన ధ్యానం నిమిత్తము ఆదికాండము 18వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకున్నాం. అబ్రహాము గుడారంలో త్వరగా వెళ్ళి నీవు త్వరపడి అది మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. తర్వాత మరియు అబ్రహాము పశువుల మందలోనికి పరిగెత్తుకొని పోయి ఒక లేగ దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దానిని త్వరగా సిద్ధపరిచి తరువాత అతడు విందును సిద్ధమిచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలిచి ఉండెను. ఇంకా అంత చదువుకుంటే మనకి అర్థమయ్యే పాఠం ఏమిటంటే, ఇక్కడ ఈ గుడారము ఎలాంటి గుడారం అయ్యా అంటే ఆతిథ్యం ఇచ్చే గుడారం. ఏం గుడారం అని చెప్పండి? ఆతిథ్యం ఇచ్చేటువంటి గుడారంగా మనకి ఆ గుడారము కనిపిస్తూ ఉంది. మొదటి వారంలో మన గుడారము విస్తరింపబడాలి అనే ఒక అంశాన్ని దేవుడు మనకి తెలియజేశాడు. మన గుడారం విస్తరింపబడాలంటే ఏం చేయాలి అనే వార్త మనం ఆ రోజున మనం ధ్యానం చేసుకున్నాం. రెండవ వారంలో మన గుడారంలో బలిపీఠపు అనుభవాలు ఉండాలి అని దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. మనకి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్క గుడారము ఆశీర్వాదకరంగా ఉండాలని మనం ఆశపడితే కనుక, మన గుడారము విస్తరించబడాలని అనుకుంటే కనుక, వాక్యము సత్యమైనది, వాక్యము మన జీవితాల్లో కరెక్ట్గా ఆయన ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన. వాక్యము మనకు ప్రామాణికం. వాక్యం ఏదైతే చెబుతుందో దాన్ని మనం సంపూర్ణంగా విశ్వసించాలి. ఆ వాక్యానుసారంగా నేను జీవిస్తే ఖచ్చితంగా నన్ను ఆయన చెప్పినట్టుగా ఆశీర్వదిస్తాడు అనే ఒక విశ్వాసంతో మనం ముందుకు సాగితే కనుక ఆశీర్వాదాలన్నీ మనం సొంతం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఆయన అలాగున్న ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా ఆయన చేస్తాడు. రెండవ వారంలో మనం ధ్యానం చేసుకున్నది మన గుడారంలో ఏ అనుభవాలు ఉండాలన్నట్టు, బలిపీఠపు అనుభవాలు ఉండాలన్నట్టు. ఈ మూడవ వారంలో మన గుడారము ఎలా ఉండాలంట? ఆతిథ్యం ఇచ్చే గుడారంగా ఉండాలి అంటాడు. అలాగైతే ఆశీర్వాదాలు వస్తాయి అని చెప్పాడు. కానీ ఎలాగైతే ఆశీర్వాదాలు వస్తాయంట? ఆతిథ్యం ఇచ్చే గుడారంగా మన గుడారం ఉన్నట్లయితే అలాంటి గుడారంలో ఆశీర్వాదాలు వస్తాయి. కానీ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులు వెంకయ్యమ్మ గారిని, వారి యొక్క కుటుంబాన్ని మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని వారి యొక్క కోరిక మేరకు, వారి యొక్క మొక్కుబడి మేరకు 7 వారాల ప్రార్థనను మీరు ప్రారంభించడానికి కృప చూపించిన దేవ మీకు స్తోత్రాలు. 2 వారాలు మీ యొక్క అద్భుతమైన ఉపదేశాలతో నడిపిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. ఈ 3వ వారంలో అల్పుడు నేను నన్ను, నిష్ప్రయోజకుడు నన్ను మీ అగ్ని చేత కాల్చి అంగీకరించి పరిశుద్ధపరిచి మీ మాట తేటగా వినిపించి వారుగా మార్చమని, నేను మరుగైపోవాలి, మీరే ప్రత్యక్షం అవ్వాలని కోరుకుంటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవ మీరే ప్రత్యక్షమై మీరే మాతో మాట్లాడి మీ మహిమకు సిద్ధపరచమని, సకల ఆటంకాలన్నీ తొలగించి ఈ కూడిక ఈ గృహస్థులకు కూడి వచ్చిన ప్రతి గృహస్థులకు ఆశీర్వాదకరంగా చేసి మహిమ మీరే పొందమని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి.
మనం చదువుకునే ప్రతి వాక్యం కూడా, ధ్యానం చేసే ప్రతి వాక్యం కూడా చాలా శ్రద్ధగా మీరు ఆలకించాలని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆ వాక్య ప్రకారంగా కనుక మనం జీవించగలిగితే ఖచ్చితంగా ఆశీర్వాదం అనేది మనకు వస్తుంది. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నీకు ఇసుక రేణువుల్లాగా నీ సంతానాన్ని చేస్తాను, ఆకాశ నక్షత్రాలలాగా నీ సంతానాన్ని చేస్తాను అని ఒక మాట ఇచ్చాడు. ఆయన వాగ్దానం చేసిన వాడు తప్పనిసరిగా నెరవేర్చగల శక్తిమంతుడు, సమర్థుడు, నమ్మదగిన దేవుడు, అందులో అనుమానం ఏం లేదు. అయితే 75 సంవత్సరాలప్పుడు చెప్పినటువంటి దేవుని మాట ఈయనకి 99 ఏళ్ళు వచ్చేసినాయి. ఎన్ని ఏళ్ళు వచ్చేసినాయండి? 24 సంవత్సరాలు అప్పటికే గడిచిపోయింది. కుమారుడు లేడు, ఏమీ లేదు. బైపాస్లో ఇస్మాయిల్ వచ్చినట్టు కూడా అది లెక్కల్లో లేదు. వాగ్దాన పుత్రుడు లేడు, శారమ్మ కడుపులో బిడ్డ పుట్టలేదు. 99 ఏళ్ళు వచ్చేసినాయి. ఇక అబ్రహాముకి అంతా ఏమంటారు, ఆశ, ఇంకా మనకు బిడ్డలు పుడతారేంటి అన్నట్టుగా ఫీలింగ్ ఉంది. శారమ్మ కూడా అలాగే ఫీలింగ్ ఉంది. దేవుడే ముగ్గురు వ్యక్తులుగా అంత దూరంలో అలా నడిచి వస్తున్నట్టుగా అబ్రహాము చూశాడు. ఎండవేళంట, ఇలాగ ఎండవేళ అబ్రహాము గుడారము బయట ఎండలో కూర్చొని చూస్తున్నాడంట. చూస్తూ ఉంటే అలా వీధిలో చివర ముగ్గురు మనుషులు వస్తున్నట్టుగా కనబడింది ఆయనకి. వెంటనే గుర్తుపట్టేశాడు, అమ్మో దేవుడు మా వీధిలోకి వస్తున్నాడు అని గుర్తుపట్టి, మా ఇల్లు దాటి ఒకవేళ వెళ్ళిపోతాడేమో, నన్ను దాటి వెళ్ళిపోతాడేమో, ఆయన నన్ను దాటి వెళ్లకుండా నేను ముందే ఆయన దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఆ వీధిలో చివర ఉన్నటువంటి ఆ ముగ్గురు దగ్గరికి ఇతనే పరుగున పోయి సాష్టాంగ పడిపోయాడంట. ఏం చేయాలంటే సాష్టాంగపడి నమస్కరించి, అయ్యా మా గుడారం దగ్గరికి రండి అయ్యా అని బతిమలాడాడంట. బతిమలాడితే సాష్టాంగ పడతాం అంటేనే ఆరాధించడం అన్నట్టు. దేవుని ఆరాధించాడు, తన గృహానికి రమ్మని ఆహ్వానించాడు. గడగడగడగలాడుతూ చాలా వినయంగా పిలిస్తే కూడబడి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ రోజుల్లో మనం ఈ రోజుల్లో ఎలా ఇల్లు కట్టుకున్నాం, ఆ రోజుల్లో అలా గుడారం కట్టుకునేవారు. వాళ్ళ గుడారం పక్కనే ఒక చెట్టు ఉందంట. ఆ చెట్టు నీడలో, అయ్యా ఈ చెట్టు నీడలో కూర్చోండి, అలసట తెచ్చుకోండి, నేను కొంచెం రొట్టెలు తయారు చేస్తాను, కూర తయారు చేస్తాను, తీసుకొచ్చి మీకు భోజనం పెడతానయ్యా, మా ఆతిథ్యాన్ని స్వీకరించి అప్పుడు కాస్త అలసట తెచ్చుకుని ఎదురుగానండి అని బతిమలాడాడు. బతిమలాడితే సరే నన్ను ఎలా చెప్పాలగా ఉంటాంలే అన్నారు. త్వరగా వెళ్ళి శారంతో చెప్పాడు, అమ్మాయి 3 మాణిక్యాల మెత్తని పిండిని తీసుకుని రొట్టెలు త్వరగా చేసుకుంటాడు. ఆమె ఆ పనిలో ఉంది. త్వరగా మందలోకి వెళ్ళాడు. శ్రేష్టమైనటువంటి లేఖతోండి ఒకదాన్ని తీసుకున్నాడు. తీసుకుని పని వాళ్ళకి ఇచ్చాడు, త్వరగా సిద్ధపరచడానికి. టప 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 టపమంటే పనులు అయిపోయి సిద్ధపరిచిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళ ముగ్గురికి రొట్టెలు పెట్టి, కూర పెట్టి, మంచినీళ్ళు పెట్టి, వాళ్ళ ఎదురుగా ఇలా నిలబడి చేతులు కట్టుకుని, అయ్యా ఇంకో రొట్టె వేసుకోండి అయ్యా, కాస్త కూర వేసుకోండి అయ్యా అని గడగడలాడిపోతా చాలా వినయంగా వారికి ఆతిథ్యం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆతిథ్యం అయిపోయిన తర్వాత, భోజనం చేసిన తర్వాత వాళ్ళ ముగ్గురు అడిగారు, నాన్న నీకేం కావాలి నాన్న అని అడిగితే మనోడు ఏం చెప్పట్లా, నాకు ఇది కావాలని చెప్పట్లా. అసలు ఆ టాపిక్కే లేదు, నాకు ఏది కావాలన్న టాపిక్ లేదు అక్కడ. వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఏమన్నా అడుగుతాడేమో ఇద్దామని చూస్తున్నారు వాళ్ళ ముగ్గురును. మనోడు ఏమి అడుగుతలేదు, అబ్రహాం ఏమి అడగట్లేదు. ఈయనకేం కావాలి? పిల్లలు కావాలి. ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, బంగారం ఉంది, గోల్డంత పొలం ఉంది, 100,000 ఎకరాలు అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు, పిల్లలు లేదు. అడుగుతాడేమో ఇద్దామని వాళ్ళ ముగ్గురు చూస్తున్నారు, ఈయనేమో అడగట్లా. సరే కాసేపు చూసి నాన్న మరి మేము వెళ్ళి వస్తామని లెగిస్తే అయ్యా ఎక్కడికి వెళ్తున్నారు అన్నట్టుగా ప్రశ్నించాడు. అడిగితే వాళ్ళ ముగ్గురు చెప్పారు, నా సన్నిధికి సొదొమ గొమొర్రా నుంచి మొర్రా ఒకటి వచ్చింది, అట్లా ఉందో లేదో చూసొద్దాం అని వెళ్తున్నాం అన్నారు. అంటే అబ్రహాంకి అర్థమైపోయింది మ్యాటర్. మేము సొదొమ గొమొర్రాకి వెళ్ళి అగ్ని చేత దాన్ని దహించి వేయాలనుకుంటున్నామని చెప్పలేదు, కానీ మనోడికి అర్థమైపోయింది, మ్యాటర్ అర్థమైపోయింది. సర్రమని అర్థం వచ్చేసి, అయ్యా అక్కడ ఒకవేళ 50 మంది ఉంటే కాపాడతావా అని మొదలెట్టాడు. అసలు ఈయన ఏమడగాలి పిల్లల్ని ఇవ్వవా అని అడగాల. ఈయన అవసరం వదిలేసి అక్కడ ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే పట్టణాన్ని కాపాడతావా? ఆత్మల పట్ల భారం చూడండి. ఏంటి
అలా బ్రతిమలాడతా మొదలెట్టాడు. నిన్ను అడిగాను, తోండి కాదు, ధూళి అంటోని, బూడిదలు అంటోని, నన్ను క్షమించు, మరొకసారి అడుగుతాను, తెగించి అడుగుతున్నాను, నన్ను ఏమనుకోకని 40 మంది ఉంటే కాపాడుతావా అని 10 దాకా లాక్కొచ్చాడు. 10 మంది ఉంటే కాపాడుతానని చెప్పాక సరే 10 మంది అన్నా ఉంటారులే, మా లోతుగాడు భార్య ఎదురుకల్లో 4 వారు నేను రక్షించుంటారు కానీ సరే ప్రభు అన్నాడు. అప్పుడు మేము వెళ్తామన్నా వెళ్ళిపోయిన అక్కడే నుంచుని యెహోవా సన్నిధిలోనే ఉండి ఇంకా ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభు 10 గంటలు తక్కువ ఉంటే ఏదో చేయలేనా, మా లోతుగాడిని కాపాడు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడంట. కాబట్టి ఆయన ఆతిథ్యం ఏదో ఆశించి ఇవ్వలేదు. ఆయన ఆతిథ్యం ఏదో ఆశించి ఇవ్వలేదు. ఆయన ఆత్మల పట్ల భారం కలిగిన వాడుగా అక్కడ మనకు కనపడతాడు. వాళ్ళు వెళ్ళిపోదామని లేచారు కదా, లేచినప్పుడు ఈయనేమో ఇంకా చాలాసేపు చూసి అడగట్లేదు కదా. అప్పుడు వాళ్ళే నీ భార్య అయిన సారా ఎక్కడా అని అడిగి రాలే. అయ్యా గుడారంలో ఉందయ్యా. ఆవిడ వచ్చేలాగా గుడారం అలాగే ద్వారం దగ్గర నిలబడేలా చూస్తుంది. వాళ్ళంతటా రాలే. మరుసటి ఏట మరలా వస్తాను, నీ కౌగిట కుమారుడు ఉంటాడు, అతనికి ఇస్సాకు అని పేరు పెడతారని చెప్పి అప్పుడు బయలుదేరారు. అంటే శారమ్మ నవ్వింది. అంటే ఈ వయసులో నాకు ఇస్సాకు పుడతాడో ఎందుకులేండి నమ్మించి ఎందుకు అలా చెప్తారు అన్నట్టుగా నవ్వుతుంది ఆవిడ. శారా నవ్వనెలా అన్నాడు వాళ్ళ ముగ్గురు. అంటే అన్నాడు, నువ్వు నవ్వావు అని సరే మీరు నమ్మిన నమ్మకపోయినా నేను చెప్పాను ఇది జరుగుతుందని చెప్పేసి ఆయన ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగి వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యానికి వాళ్ళు కోరుకోకపోయినా, వాళ్ళు అడగకపోయినా దేవుడే వారి అక్కరను తీర్చి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అలాగే షూనేమీరాలని ఒక ఆవిడ ఉంటుంది. షూనేమీరాలు వారి చాలా ఆస్తిపరులు, భర్త ఉన్నాడు, ఆమె ఉంది, చాలా పెద్ద లోగులు ఇల్లు. వారికి ప్రహారీ గోడ ఉంటుంది కదా, మన ప్రహారీ గోడ అయితే మనం ఒంటికి కట్టుకుంటున్నాం. ఇప్పుడు అయితే ఇంకా 2 అడుగులు వరుస కడితే 9 అడుగులు కడితే ఎక్కువ ప్రహారీ గోడ. ఇప్పుడు ఆ రోజుల్లో ఎరుకో కోట 2 రథాలు వెళ్ళి అంత కట్టారంట ప్రహారీ గోడ. వాళ్ళ ఇంటికి కూడా వాళ్ళ ప్రహారీ గోడ మీద ఒక గది కట్టి అంత ప్రహారీ గోడ ఉందంట వాళ్ళకి. వాళ్ళ ఇంటి ముందు నుంచి మార్గంగా ఉన్న ఎలీషా గారు రోజు వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటుందంట ఆవిడ. ఆమె గమనిస్తూ ఉంటుందంట, ఈయన చాలా భక్తి కలిగిన దైవజనులా ఉన్నాడు అని. ఆమె ఆయనను గమనించి 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 ఒక నిర్ధారణకు వచ్చాక అప్పుడు రోడ్డుకి అడ్డం పడి, అయ్యా మీరు మార్గం గుండా వెళ్ళినప్పుడల్లా మా ఇంట్లోకి రండి అయ్యా, నేను ఏదో ఆతిథ్యం చేస్తాను, కాస్త పెట్టి తినేసి మా కోసం ప్రార్థన చేశానన్నయ్యా అని బలవంతం చేస్తే వెళ్ళాడండి ఇంట్లోకి వెళ్తున్నాడు. కానీ ముళ్ళు మీద కూర్చుంటున్నాడంట. త్వరగా వెళ్ళి ఏదో తెచ్చి పెడితే అది 2 దెబ్బల్లో తినేసి అమ్మ ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోతాడంట. ఒక్క క్షణం ఉంటుందండి ఇంట్లో. ఆయన రావడం, ఆయన వెళ్ళిపోవడం భర్త చూస్తున్నాడు, లోపల ప్రతి వచ్చినప్పుడల్లా చూస్తున్నాడు. ఆయన గమనిస్తున్నాడు, ఇతడు చాలా భక్తి కలిగిన వాళ్ళ ఉన్నాడే అని ఆయన గమనిస్తాడు, ఈవిడ గమనిస్తుంది. ఈవిడ అన్నది ఒకసారి, అయ్యా ఆయన్ని భక్తి కలిగిన వాడే రమ్మంటే వస్తున్నాడు, ముళ్ళు మీద కూర్చుంటున్నాడు, మన ఇంటికి ప్రహారీ గోడకి చాలా దూరం ఉంది కదా, ఆ ప్రహారీ గోడ మీద ఒక గది కట్టేద్దాం ఆయనకి, అందులో మంచం వేద్దాం, అందులో పీట పెడదాం, అందులో దీపం పెడదాం, అందులో బల్ల పెడదాం, ఆయనకి కావాల్సినవన్నీ పెడదాం, వచ్చి వాక్యం చదువుకుంటారు, కూర్చుంటారు. ఏమన్నా మనం పట్టుకెళ్ళి ఆహారం ఆ బల్ల మీద పెట్టేస్తే ఆయన ప్రార్థన ఉండి ఎప్పుడు వెళ్ళిపోతేప్పుడు తినేసి ఎప్పుడు కావాలన్నప్పుడు వెళ్ళిపోతారు. మనతో పని లేకుండా ఆయనకు గది కట్టి పెడదాం అంటే ఆ భర్త చాలా సంతోషంగా గది కట్టాడంట. దేవునికి స్తోత్రం. అలా చాలా కాలం జరుగుతూ ఉంది. ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు. ఆయన కూడా ఫ్రీగా ఉంది. ఇంట్లో కూర్చోమంటే ఇబ్బంది పడుతున్నాడు, కానీ ప్రత్యేకంగా రూమ్ కట్టిస్తే చాలా ఫ్రీగా అలా వెళ్ళినప్పుడల్లా అయ్యా 2 నెలలు బతికినట్టు వస్తున్నాడు, అందులో పడుకుంటున్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు, వాక్యం చదువుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, ఆయన అన్నప్పుడు వెళ్ళిపోతున్నాడు. ఇలా జరుగుతూ ఉంది. ఒకసారి తన శిష్యుని అడిగాడు, నాన్న ఈమె ఇంత శ్రద్ధాభక్తులు మన ఎడలో చూపించడానికి గల కారణం ఏమిటి, ఆమెకి ఏం కావాలి అని అడిగాడు. అడిగితే శిష్యుడైన గెహాజీ అన్నాడు, ఆమెకు పిల్లలు లేదయ్యా అని చెప్పాడు. ఒకసారి ఆమెను పిలుచుకురా అంటే పిలుచుకొచ్చాడు. అమ్మా మరుసటి ఏట నీ కౌగిట కుమారుడు ఉంటాడని చెప్పాడు ఎలీషా. ఆమె అందే, ఎందుకులేండి నేనేమని అడిగానా, మాకు తెలుసు మాకు పిల్లలు పుట్టరని, మళ్ళీ మీరు మన గమక కలిగిస్తారు ఎందుకు, నేనేమి ఆశపడి మీకు నేను ఆతిథ్యం చేయలేదు,
మీరు భక్తి గల దైవజనులని మిమ్మల్ని పిలుచుకుని ఆతిథ్యం చేయాలని అనిపించి పిలిచానంతే, ఆతిథ్యం చేశానంతే, నేనేం ఆశపడలేదయ్యా అంటే, లేదమ్మా మరుసటి ఏళ్ళు ఖచ్చితంగా నీకు కుమారుడు పుడతాడు, నా నోట మాట వచ్చిన దేవుడిని అలా చేస్తాడని చెప్పేసి ఆశీర్వదించి వెళ్ళిపోయి మరుసటి ఏళ్ళ కుమారుడు పుట్టాడు. పుడితే ఎంత పెద్దోడయ్యాడు. ఒకరోజు నా తలపోయినంత తలనొప్పి వస్తుందని చచ్చిపోయాడు. చచ్చిపోస్తే ఆ ఎలీషా గారు ఉండే గదిలో కుమారుని పడుకోబెట్టి వెళ్ళిపోయింది దేవుడు. వెళ్ళిపోయి మొత్తం మీద విషయం చెప్తే ఆయన వచ్చాడు. వచ్చి ఆ కుమారుడి కోసం ముమ్మారు ప్రార్థన చేశాడు. కుమారుడు చచ్చిపోయిన కుమారుడు మళ్ళా బతికాడు. తీసుకెళ్లి ఆ తల్లికి అప్పగించాడు. దేవునికి స్తోత్రంగా. ఇలాగ పిల్లల కొత్త నిబంధనలో కూడా చూస్తే పరిశుద్ధులకు ఆతిథ్యం ఇవ్వండి అని చెప్తాడు, శిష్యులకు ఆతిథ్యం ఇవ్వండి అంటాడు, ప్రవక్తలకు ఆతిథ్యం ఇవ్వండి అంటాడు, దైవ సేవకులకు ఆతిథ్యం ఇవ్వండి అంటాడు. అండ్ ఇలాగున్న ఆతిథ్యం మీరు ఏ పట్టణంకైనా వెళ్ళినప్పుడు మీరు ఏదో ఒక ఇంట్లో ఉండండి. ఏ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని చేర్చుకుంటారో వారికి సమాధానం కలిగిన కాకని వారిని ఆశీర్వదించండి, వారికి ఆశీర్వాదాలు వస్తాయి. ఆ ఇల్లు యోగ్యమైంది అయితే మీరు అలాగా సువార్త చేసుకుంటూ వెళ్ళండి. శిష్యులను పంపితే వారిని చేర్చుకున్న వారిని ఆశీర్వాదాలు వారికి వస్తూ ఉన్నాయి. ఏ గ్రామం మిమ్మల్ని చేర్చుకోకపోతే మీకు కాదు దూరాల దుర్బసి వెళ్ళిపోండి, అంత దినమున సుధుమ్మ గుమర్ర గతి కంటే వీళ్ళ గతి కంటే వాళ్ళే బెటర్గా ఉంటారని చెప్పాడు దేవుడు. కాబట్టి హెబ్రీ పత్రికలో చెబుతాడు, ఆతిథ్యము చేయ మరిచిపోకండి, వారు తెలియకనే కొందరు దేవదూతలకి ఆతిథ్యం చేశారు అన్నాడు. అండి అదే ముగ్గురు అబ్రహాం దగ్గరికి వచ్చారు కదా, అదే ముగ్గురు సొదొమ గొమొర్రాకి వెళ్తే లోతు ఆ యొక్క సొదొమ గొమొర్రా ఊరు గవిని దగ్గరికి వచ్చినాడు. లోతు కూడా గుర్తుపెట్టాడు, అమ్మో దేవుడు వస్తాడని గుర్తుపెట్టాడు. ఎందుకంటే అబ్రహాం దగ్గర పెరిగాడు కదా, ఆ క్వాలిటీ ఉంది లోతు దగ్గర. ఆ ప్రార్థనా జీవితం, ఆ యొక్క అన్ని క్వాలిటీస్ అన్ని ఉన్నాయి అతగారి దగ్గర కూడా. అబ్రహాము గుర్తుపెట్టినట్టే లోతు కూడా గుర్తుపెట్టాడు, అమ్మో దేవుడు వస్తున్నాడని గబగబ లేచి అంకటలంతా, అయ్యా మా ఇంటికి రండి అయ్యా, కాస్త ఆతిథ్యం చేస్తాను, కొంచెం భోజనం చేసి రొట్టెలు తిని ఎదురుగానయ్యా రండయ్యా అంటే సరే నాన్నని కూడబడి వెళ్ళారు. వెళ్తే అబ్రహాము గుడారంలో శారమ్మ ఉంది. ఎవరున్నారండి? అబ్రహాము గుడారంలో ఎవరున్నారు? శారమ్మ ఉంది. శారమ్మ అర్జెంటుగా దేవుడు వచ్చాడు, మేము 3 మానికలు మెత్తలు పిలిచేసింది, త్వరగా పిలిచి అంటే టప చేసి పడేసింది. ఇక్కడ లోతు ఇంట్లో ఎవరు లేరు. లోతు ఇంట్లోకి వచ్చాడు, ఇంట్లో వంటగదిలోకి వచ్చాడు, చూశాడు, అమ్మగారు లేరు. ఎవరు లేరండి? అమ్మగారు లేరు. ఒకవేళ ఉన్నా చెప్పిన చేయనందేమో, దేవునికి స్తోత్రం, మనకేం తెలుసు. ఎవరు చేశారంట? అయ్యలారా కూర్చోండి అని ఆ ముగ్గురిని కూర్చోబెట్టి బతిమలాడి లోతే పిండి పిసుకొని, లోతే రొట్టె చేసుకొని, లోతే కూర వండుకొని, లోతే పట్టుకెళ్ళి వాళ్ళకి ఆతిథ్యం చేసి, లోతే తిప్పలు పడుతున్నాడు. భార్య ఎక్కడుందో ఏమో, అక్కడే ఉండి నువ్వు పెట్టుకుంటే పెట్టుకో, నాకేం పని అని ఒకవేళ కోపగించిందో లేకపోతే లేదో ఏమో తెలియదు. అవిధేయత, మాట వినని స్వభావం ఆమెలో ఉంది. ఆమెలో ఏముందండి? మాట వినని స్వభావం ఆమెలో ఉంది. ఈ మాట ఎందుకన్నానంటే ఆధారం లేకుండా అనకూడదు. యేసు ప్రభు చెప్పాడు, వెనక్కి తిరిగి చూడకుండా పారిపోండి అని చెప్పాడు. పారిపోండి అంటే లోతు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్నాడు, కూతుర్లో కూడా వెళ్ళిపోతున్నారు. కానీ అమ్మకి మాట వినని స్వభావం ఉందని మనకి ఎప్పుడు అర్థమవుతుంది? వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పిన తర్వాత కూడా వెనక్కి తిరిగి చూసింది అమ్మ. వెంటనే ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. అంటే తల్లి గారికి ఏం లేదు, మాట వినే స్వభావం లేదు. ఆతిథ్యం చెయ్యాలి అని భర్తతో చెప్పాడు, అమ్మాయి త్వరగా దేవుడు వచ్చాడు కూర్చోబెట్టాను త్వరగా అని సీక్రెట్గా గదిలో వాళ్ళకి వినపడకుండా చెప్తున్నాడు. ఈవిడి ముఖం మార్చేసి చేసుకో నాకేం పని అని వెళ్ళిపోయి అక్కడ కూర్చుంది. మా మూలన మనోడే పిండి తీసుకున్నాడు, మనోడే తిప్పలు పట్టిన అన్ని మనోడే చేసుకున్నాడు. ఆ మాట వినని స్వభావం ఆమెను ఎలా మార్చిందండి? ఉప్పు స్తంభం లాగా మార్చేసింది. వీళ్ళరా మన ఇంట్లో మన గుడారం ఎలా ఉండాలంటే భర్త అయినా భార్య అయినా కుటుంబంలో అందరూ కూడా ఆతిథ్యం ఇచ్చే క్వాలిటీ ఉండాలి. దేవునికి స్తోత్రంగా. ఆతిథ్యం ఇస్తే ఆశీర్వాదాలు వస్తాయి. ఆతిథ్యం ఇస్తే ఏమొస్తాయండి? ఆ పరిశుద్ధులకు ఆతిథ్యం ఉండన్నాడు. ఆతిథ్యం ఎలా ఇవ్వాలి? ఒక పాస్టర్ గారిని ఒక విశ్వాసుల కుటుంబం, అయ్యా ఫలానా రోజున ఫలానా సమయానికి మా ఇంటికి రావాలి, మీకు మేము ఆతిథ్యం చేయాలని ఆశపడుతున్నాం అని పిలిచారంట. పిలిస్తే ఆ పాస్టర్ గారు వేరే ఊరు, వీళ్ళు వేరే ఊరు.
ఆ పేటలో అక్కడక్కడ కాదుకొని వెంటనే బయలుదేరి వచ్చేస్తాయి. వాళ్ళు డేట్ చెప్పారు కనుక, టైం చెప్పారు కనుక భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళ ఊరు నుంచి బస్సు ఎక్కి ఆటో ఎక్కి తిప్పలపడి మొత్తం వచ్చారు. సాయంకాలానికి వస్తే పని మనిషి ఉన్నాడంట ఇంటి ముందు. వాళ్ళు రాగానే వందనాలు అయ్యారు, రెండు అయ్యారు అని చెప్పి లోపలికి తీసుకెళ్ళారంట. అయ్యా మీ ఓనర్ గారు లేదా అంటే ఆ పని మనిషి చెప్పాడంట, అయ్యా మా ఓనర్ గారు ఓనరమ్మ గారు ఏదో అర్జెంట్ పని ఉందని బయటకు వెళ్ళారయ్యా, మీరు వస్తే భోజనం పెట్టమని నాకు చెప్పారయ్యా అని చెప్పాడంట. ఈ పాస్టర్ గారికి ఏమనిపించిందంటే, సర్లేనా మీ అయ్యగారు ఉన్నప్పుడు మరల ఇంకోసారి ఎప్పుడు వస్తాంలే, మేము వచ్చామని వెళ్ళిపోయామని చెప్పు నాన్న అని మళ్ళీ వెళ్ళిపోయారంట. ఇప్పుడు వీళ్ళకి పాస్టర్ అమ్మ గారిని పిలిచినప్పుడు ఫలానా తారీఖుని ఫలానా టైం అని డేట్ కూడా వెళ్ళి చెప్పినప్పుడు ఇంటికాడ ఉండాలా వద్దా చెప్పండి? ఇంటికాడ ఉండాలా వద్దా? మరి వాళ్ళకి అంత టైం లేనప్పుడు, బిజీ అయినప్పుడు, షెడ్యూల్ ఉన్నప్పుడు ఎందుకు పిలవాలా? అంటే వాళ్ళంటే వీళ్ళకి గౌరవం ఉన్నట్ట లేనట్ట? వాళ్ళకి భోజనం లేక తిండి లేక వచ్చారా? ఏమండి చెప్పండి? వాళ్ళకి భోజనం లేక వాళ్ళు వచ్చారా? నువ్వే కదా రమ్మన్నావు, నువ్వే కదా అతిథ్యం చేస్తానన్నావు, నువ్వు పిలిస్తేనే కదా వచ్చారు. అంటే అంత చులకన భావం ఏమిటి? వెళ్ళిపోతే వెంటనే వారు నాన్న మేము మళ్ళీ ఉన్నప్పుడు వస్తామని చెప్పి వెళ్ళిపోయారంట. మళ్ళీ ఆటో పట్టుకుని మళ్ళీ బస్సు పట్టుకుని సాయంత్రం 9 అయ్యాక ఇంటికి వెళ్ళి వంట అప్పుడు వండుకుని తిన్నారంట. పిల్లరా ఆతిథ్యం చేసేటప్పుడు ఎలా చేయాలి చెప్పండి? ఆ దేవునికే చేస్తున్నాం, దేవుని బిడ్డలకి చేస్తున్నాం అన్నట్టుగా చేయాలి. అందులో శ్రద్ధాభక్తులు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. గతించిన 3 వారాలుగా మేము గమనిస్తూ ఉన్నాం. తమ్ముడు తల్లి గారు చాలా చాలా గౌరవంగా వారు ఆతిథ్యం చేస్తున్నారు. ఏమి తిన్నాము అనేది ప్రాముఖ్యం కాదు, మనసు చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం కలిగింది. కాబట్టి ప్రియులారా, ఆతిథ్యం ఇచ్చే గుణారంగా మన ఇల్లు ఉండాలి అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. ఆ యొక్క గ్రామం వెళితే అప్పుడు ప్రిస్కిల్ అనే భార్యాభర్తలు అపోస్తలుడైన పౌలు గారిని చేర్చుకుని సంవత్సరాల వాళ్ళ దగ్గర ఉంచేసుకున్నారంట. ఎంతకాలం? సంవత్సరంన్నర ఉంచేసుకున్నారంట. పౌలు గారు వాళ్ళ ఇంటికాడే ఉండటానికి చాలా ఇబ్బందిగా ఉండి వాళ్ళు గుడారాలు కుట్టుకుంటారంట, ఈయన కూడా గుడారాలు కుట్టాడంట. అంటే నాకు ఆతిథ్యం వీళ్ళ కష్టార్జిత నేను తినకూడదు అన్నట్టుగా ఆయన కూడా కష్టపడ్డాడంట. వాళ్ళు బాధపడిపోయారంట, అయ్యా మీరెందుకు మేము చేసుకుంటాం కదా అంటే, లేదమ్మా అంటే అలా కదండి అలా సంవత్సరాల వాళ్ళ దగ్గర పెట్టుకున్నారంట. పౌలు గారి కోసం తమ ప్రాణాలను అడ్డంగా పెట్టారంట. మమ్మల్ని చంపప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళండి. దైవ సేవకుడు అంటే ఆ మాత్రం శ్రద్ధ, భక్తి, గౌరవం. ఏమండి? దేవుని పరలోక రాజ్యానికి సిద్ధపరచగలిగిన ఒక క్వాలిటీ, ఒక అవకాశం, ఒక అపాయింట్మెంట్ దేవుడు దైవ సేవకుడికి ఇచ్చాడు. కాబట్టి అలాంటి దైవ సేవకుని మనం ఏమండి గౌరవించాలి, ఆతిథ్యం చేయాలి, వారిని శ్రద్ధాభక్తులతో మనం చూడాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మంచి ప్రియులారా, ఇదంతా ఉపోద్ఘాతం. ఇప్పుడు మనము ఆతిథ్యం ఇవ్వాలి అనుకునే దైవ సేవకుడు ఎలాగ ఉండాలి, అది మన పాయింట్ అండి. మనం ఆతిథ్యం ఇవ్వాలనుకునే దైవ సేవకుడు ఎలాంటి వాడై ఉండాలని బైబిల్ చెప్తుంది. బైబిల్ మనకు ప్రామాణికం. ఏం ప్రామాణికం అండి? వాక్యం మనకు ప్రామాణికం. వాక్యం ఏం చెప్తుందో అలాగే ఉన్న దైవ సేవకుడిని ఎంపిక చేసుకోండి. అది మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న కుటుంబాలన్నీ కూడా మన ఇంట్లో ఉన్న పిల్లలను చదివించాలంటే ఏండి ఎక్కడ పడితే అక్కడ జాయిన్ చేస్తామా చెప్పండి ఒకసారి? ప్రత్యుత్తరం ఉండాలి కదా. నేను అడిగితే మీరు చెప్తున్నారు. ఇప్పుడు మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలా? ఏ స్కూల్లో పడితే స్కూల్లో జాయిన్ చేస్తారా? చేయరు. 50 మందిని అడుగుతారు, ఏ స్కూల్ బాగుంటుంది, ఏ స్కూల్లో స్టడీ బాగుంది, ఏ స్కూల్లో క్రమశిక్షణ బాగుంటుంది, ఏ స్కూల్లో ఫీజులు ఎక్కువ, ఏ స్కూల్లో ఫీజులు తక్కువ, ఏది ఎంత దూరం, ఆటో ఫీజు ఎంత, 1.25 లక్షల ప్రశ్నలు వేసి 50 రకాలుగా ఆలోచించి చాలా మందిని కనుక్కొని ఒక నిర్ణయానికి వచ్చి శ్రేష్టమైంది మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అనుకుని నిర్ధారించుకున్న తర్వాత ఒక స్కూల్లో జాయిన్ చేస్తారు. ఏమన్నా అంతేనా? తీసుకెళ్ళి ఎక్కడ పడతానికి జాయిన్ చేస్తారా? ఒక పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించడానికి ఒక స్కూల్లో జాయిన్ చేయడానికి ఒక సీటు రావాలంటే చాలా చోట్ల పెడతాం.
అందులో ఎక్కడ జాయిన్ చేస్తే మన బిడ్డకు మంచిదని చాలా ఆలోచిస్తారు. అమాయకంగా ఎక్కడ పడితే అక్కడ జాయిన్ చేశారు. వేరే రాష్ట్రంలో సీట్ వచ్చింది, ఆడబిడ్డ అమ్మో వద్దు, మన దగ్గరలో చూసుకుందాం. ఒక లేడీస్ హాస్టలే ఉంటుందా, బాయ్స్ లేడీస్ ఉంటారా? ఇన్ని రకాల ప్రశ్నలు ఎంత మనం అడుగుతాం, కనుక్కుంటాం. ఓన్లీ లేడీసే ఉంటారండి, సెక్యూరిటీ ఉంటుందండి, చాలా బాగుంటుందండి, ఇవన్నీ చెప్తే ఓకే మన బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది, సేఫ్టీగా ఉంటుంది అనుకుంటేనే జాయిన్ చేస్తాం. లేకపోతే జాయిన్ చేస్తామా? సీట్ వచ్చినా జాయిన్ చేయం. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తాం. మన బిడ్డ ఇక్కడ ఈ భూమి మీద బతుకుతూ 60-70 సంవత్సరాలు బతుకుతుంది. ఆ బిడ్డ కోసం అంత జాగ్రత్తగా మనం ఎంపిక చేస్తాం. అంతెందుకు, ఒక 1 కేజీ వంకాయలు కొనాలంటే ఇలా కింద పెట్టి చూస్తారు, పైకి పెట్టి చూస్తారు, రౌండ్ మొత్తం తిప్పుతారు. ఏ పుచ్చు లేకుండా చాలా జాగ్రత్తగా అంత సూపర్గా ఉంటేనే కానీ కొనుక్కోరు కదా. కొనుక్కుంటారా? అలా తీసేసుకుని పుచ్చులు ఉన్నా ఎలాగున్నా వేసేసుకుంటారా? చెప్పండి. ఒక 20 రూపాయలు 30 రూపాయలు చదువుకోవడానికి అంత జాగ్రత్తగా ఆలోచిస్తాం కదా. మరి మనము నిత్యత్వం అంటే యుగాలు దేవునితో ఉండటానికి కావలసిన ఒక మనలను తర్ఫీదు చేసే, తయారు చేసే ఒక దైవ సేవకుడు ఎలా ఉండాలి అనేది మాత్రం ఏం అక్కర్లా, ఏం పట్టించుకుంటారా? చెప్పు, పట్టించుకుంటారా కదా. మనలను దేవుని యొద్దకు సిద్ధపరచగలిగిన, పరలోకములకు మనలను సిద్ధపరచగలిగిన ఒక దైవ సేవకుడు ఎలాంటి వాడైతే ఆయన దగ్గరికి వెళ్ళాలి అనే పాఠం మాత్రం మనకు అక్కర్లేదు. ఎక్కడైనా వాక్యమే కదండి, ఎక్కడైనా చర్చే కదండి. మేము పాస్టర్ గారిని చూద్దాం ఏంటండి, వాక్యం ఎక్కడైనా వాక్యమే, ఎక్కడ దేవుడి కోసం వెళ్తామండి అని పెద్ద మాటలన్నీ చెప్తారు. మరి ఎక్కడైనా జాయిన్ చేసిన పిల్లల్ని ఏదైనా కొనేసుకోవచ్చు కదా. అప్పుడు మాత్రం కుదరదు. ఇప్పుడు మాత్రం నిత్యత్వం, యుగాలు దేవునితో ఉండవలసినటువంటి జీవితాన్ని తయారు చేసే పాస్టర్ గారు ఎలాంటి వాడై ఉండాలనేది మాత్రం వాక్యానుసారం మనకు అక్కర్లా. ఏదైనా ఒకటే కదండి, ఏ పాలైనా ఒకటే కదండి. జిల్లేడు పాలు కూడా తాగొచ్చు కదండి. తాగొచ్చా? చెప్పండి, తాగొచ్చా? ఏ పాలైనా ఒకటే, జిల్లేడు పాలు తాగితే చచ్చిపోతారు, బతకరంగా. కాబట్టి మనము ఆతిథ్యం ఇవ్వాలనుకునే దైవ సేవకుడు ఎలాంటి వాడే ఉండాలి? ఎవరు పడతానికి ఆతిథ్యం ఇవ్వచ్చా? ఇవ్వకూడదు సుమా. మనం ఆతిథ్యం ఎవరికి ఇస్తే మనకు ఆశీర్వాదం వస్తుంది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈ పూట చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా ఎలాంటి దైవ సేవకుడిని మనం ఎంపిక చేసుకోవాలి, ఎలాంటి ఆ యొక్క మందిరానికి మనం వెళ్ళాలి అనేది చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. అందులో చాలా జ్ఞానంగా మనం ఆలోచించాలి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళబడితే అలాగే మనం వెళ్ళటానికి అవకాశం లేదు. ఈ విషయంలో కూడా చాలా వాక్యానుసారంగా, చాలా జాగ్రత్తగా, జ్ఞానంగా మనం ఆచి తూచి ఎంపిక చేసుకుంటేనే మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళటానికి ఆ సేవకుడు ప్రయాసపడతాడు. ఆయనతో పాటు మనం కూడా వెళ్తాం. చాలామంది దైవ సేవకులు ఎలాగున్నా పర్లేదు అంటున్నారు. అలా కుదరదు. ఒక దైవ సేవకుడు ఆయన పరలోకం వెళ్ళేవాడైతేనే ఆయనతో పాటు ఉన్న వాళ్ళు కూడా పరలోకం తీసుకెళ్తాడు, అలాగే సిద్ధపరుస్తాడు. ఏమండి, దేవుడు నన్ను క్షమించిన కాక మా విశ్వాసి ఒక ఆయన చెప్పాడు, వేరే ఇంకో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. ఎందుకో ఏదో పనుండి తలుపు కొట్టగానే ఏమండి తలుపు తీశారంట, లోపలికి వెళ్ళాడంట. ఆ పాస్టర్ అలా సోఫాలో కూర్చోడంట, కొడుకు పక్కనే కూర్చోడంట, పెద్ద టీవీ ఉందంట, బేక్లసి సినిమా పెట్టుకుని చూస్తున్నారంట. ఈయన చూసి ఈయన అమ్మక్క అయిపోయాడు. అయ్యో ఈయన సిగ్గుపడిపోతాను, వాళ్ళిద్దరేం సిగ్గుపడతా. ఏం చదువుతున్నారు అలా? చెప్పండి, పర్లేదు, ఏం చదువుతున్నారా? మరి ఆయన చర్చికి వెళ్ళిపోతే ఏమైపోతాం చెప్పండి? ఏమైపోతాం చెప్పండి? పర్వాలేదా? మాట్లాడతాం కదా మీరు? పర్వాలేదా? ఆయన ఎక్కడికి వెళ్తాడా చెప్పండి? ఆయన ఎక్కడికి వెళ్తాడా? డౌట్ ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోతాడు. మరి ఆయన చర్చికి వెళ్ళిపోతే ఏమైపోతాం? అయిపోయింది, ఇంకేం లేదు. కాబట్టి నేనే స్వయంగా విన్నాను. ఇంకొక ఆయన పేరు పెట్టడం కూడా మనకు అంత భావ్యం కాదు, సంస్కారం కాదు. ఇంకొక ఆయన ఆ రోడ్డు మీద మాట్లాడుతూ పక్క ఆయనతో పచ్చిబూతులు ఆడుతున్నాడు. మరి ఆయన చర్చికి వెళ్తే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది చెప్పండి అమ్మా, ఏమవుతుంది? మీ నోట బూతులైనను సరస్వక్తులైనను ఉండొచ్చా? ఉండకూడదా? మరి ఉండకూడదు కదా. మరి ఆయనే అలా మాట్లాడుతూ ఉంటే మరి ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఏమైపోతాం చెప్పండి?
తెలుగేనా లేదా నేను తమిళం మాట్లాడుతున్నాను. ఆయన దగ్గరికి వెళ్ళిపోతే మరి మేము ఆయన సొత్తలు కంటే దేవుని సొత్తనామని అలా కుదరదండి, అలా కుదరదు. ఆయన పరలోక రాజ్యం వెళ్ళేవాడైతే నిన్ను కూడా పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తాడు, ప్రిపేర్ చేస్తాడు, లేకపోతే అవదు మనం. కాబట్టి మనం ఎవరికి ఆతిథ్యం చేయాలి అంటే చాలా జాగ్రత్తగా మనం ఎంపిక చేసుకోవాలి, అమాయకంగా చేయడానికి కాదు. శ్రద్ధాభక్తులకు ఎందుకు చేయాలి? అంత క్వాలిటీ గల దైవజనుడు కాబట్టి శ్రద్ధాభక్తులతో మనం ఆతిథ్యం చేయాలి. కాబట్టి నేను ఇంకెక్కువ ఉపోద్ఘాతం చెప్పలేను. యోహాను సువార్త 13:20 నేను ఎవరిని పంపుదునో వారికి ఆతిథ్యం చేయాలా. దేవుడు పంపిన సేవకుడికి ఆతిథ్యం చేయాలి. నేను సేవకుడిని బయలుదేరి వచ్చేసరికి ఆతిథ్యం చేయాల్సిన అవసరం లేదు. మీరు అది గమనించగలగాలి, ఆ మాత్రం పసిగట్టడం చేత కావాలి. నేను ఎవరిని పంపుదునో, యోహాను సువార్త 13:20 ఎంతసేపా? 13:20 నేను ఎవరిని పంపుదునో వారిని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నట్టు, నన్ను చేర్చుకునేవాడు నా తండ్రిని చేర్చుకున్నట్టు. దేవునికి స్తోత్రం కలిగిన యేసుప్రభువే పంపితే ఒక సేవకుడిని, ఆ సేవకుడిని చేర్చుకుంటే అతడికి ఆతిథ్యం చేస్తే ఆయనకే చేసినట్టు, ఆయనకి చేస్తే తండ్రికి చేసినట్టు అన్నాడు. కాబట్టి మనం యేసుప్రభు పంపిన సేవకుడేనా అని పసిగట్టగలిగితే సూపరం, పసిగట్టలేకపోతే మరి మీ ఇష్టం. నా మాట అర్థమవుతుంది? స్తోత్రం చెప్పండి. ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందుతాడు, శిష్యుని చేర్చుకునేవాడు శిష్యుని ఫలం పొందుతాడు, దైవ సేవకుని చేర్చుకునేవాడు దైవ సేవకుని ఫలం పొందుతాడు. నీవు ఎవరినైనా చేర్చుకునే ముందు నీకు తెలియాల్సిన విషయం, పసిగట్టాల్సిన విషయం ఇతడిని యేసుప్రభువే పంపాడా అన్న పాయింట్ కనుక్కోగలిగితే సరిపోతుంది. ఆ పాయింట్ కనుక మిస్ అయిపోతే దెబ్బతినేస్తాం. కాబట్టి మత్తయి సువార్త 25:35 అంటాడు, నేను ఆకలి ఉంటే మీరు నాకు భోజనం పెట్టారు, నేను వస్త్రం లేకుండా దిగంబరిగా ఉంటే నాకు వస్త్రం ఇచ్చారు, నేను చెరసాల్లో ఉంటే చూస్తాకొచ్చారు, నేను రోగినై ఉంటే నన్ను పరామర్శించారు, నేను దాహము ఉంటే నాకు దప్పిక తీర్చారు అని యేసుప్రభు చెబుతా ఉంటే పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత కుడివైపున ఉన్నటువంటి నీతిమంతులందరూ అన్నారు, ప్రభువా మేము నీకు ఇప్పుడు ఇచ్చాం ప్రభు అంటే ఆయన అంటాడు, మిక్కిలి అల్పుడని నా సహోదరులు ఒకనికి మీరు అలాగూ చేస్తారు కనుక నాకు చేసినట్టే అన్నాడు. ఇప్పుడు యేసుప్రభుకు సహోదరులు అంటే ఎవరు? యేసుప్రభుకు సహోదరులు అంటే ఎవరు? ఏమండి, ఒక రోజున ఇలాంటి ఇంట్లోనే యేసుప్రభు వాక్యం చెప్తుంటే ఇంటి నిండా జనం ఉన్నారు. బయట కూడా వచ్చి యేసుప్రభు అని కేకలేస్తున్నాను. యేసుప్రభు అలా చూసి ఏంటన్నా అంటే మీ అమ్మ మీ మీ సహోదరులు అందరూ వచ్చారు, వాళ్ళు బయట ఎంచకుంటారు, రావు సార్ బయట రా అంటున్నాడు. అంటే యేసుప్రభు అంటాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా దేవుని చిత్త ప్రకారము చేయవాడే నాకు తల్లియు నాకు సహోదరులు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు దేవునికి సహోదరులు, ఎవరు దేవునికి సహోదరులు? ఆయన చిత్త ప్రకారం చేసేవాడే ఆయనకు సహోదరుడు సహోదరి, ఆయన పంపినోడు. ఇప్పుడు ఆయన చిత్త ప్రకారము నడుచుకునే దైవ సేవకుడిని చేర్చుకోండి, ఆశీర్వాదం వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన ఆయన చిత్తం ఏంటి? ఆయన చిత్తం ఏంటి? వ్యభిచరించకూడదు. ఏంటండి? వ్యభిచరించకూడదు. సంఘంలో ఎంత అందమైన అమ్మాయి కనపడినా చిచ్చి అనుకునే కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉన్న దైవ సేవకుడు ఆయన చిత్తం చేసే దైవ సేవకుడు. అలాంటి దైవ సేవకుడిని చేర్చుకోవాలి. ఆయన చిత్తం చేసే దైవ సేవకుడిని చేర్చుకోవాలి, వారికి ఆతిథ్యం చేయాలి. అలాంటి ఆతిథ్యం ఆశీర్వాదకరం అవుతుంది. కాబట్టి మనం వెళ్ళే దైవ సేవకుడు దేవుని చిత్తంలో ఉన్నాడా? ఆయన చిత్త ప్రకారం చేస్తున్నాడా? ఆయన చిత్త ప్రకారం నడుస్తున్నాడా? ఆయనే పంపాడా? ఇలాంటివి అన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. కొంతమంది నాకు తెలిసినటువంటి చాలామంది మోకాళ్ళు కూడా వేయరంట, మోకాళ్ళు కూడా వేయరు, మామూలుగా ప్రార్థన చేస్తారంటే. చాలామంది పాస్టర్ గారిని ఉపవాసం ఉండరు. ఏమండి, నా మాట అర్థమవుతున్నాయా? ఉండరు, ప్రతి పూట తినేస్తారు. దేవుని చిత్తం వాక్యానుసారం వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించి పఠించి వాక్యానుసారం జీవితాన్ని గైకొనేటువంటి ఒక దైవ సేవకుడిని ఎంపిక చేసుకోవాలి. ఆ దైవ సేవకుడికి శ్రద్ధాభక్తులతో
ఆతిథ్యం చేయగలిగితే ఆశీర్వాదాలు వస్తాయని దేవుని వాక్యం తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలగాలి. నెంబర్ 1, ఎక్కువ నేను టైం వేస్ట్ చేయాలని అనుకోవట్లేదు. ప్రతి మాట గురి చూసి వదిలిన బాణం లాంటిదే. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 14వ వచనం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 14వ వచనం. దైవ సేవకుడు అంటే ఎవరు? ఆ దైవ సేవకుడు ఎలాంటి దైవ సేవకుడే ఉండాలి అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మన గుడారము ఆతిథ్యం ఇచ్చే గుడారంగా ఉండాలని మనం స్టార్ట్ చేసాం కదండి. మన గుడారం ఎలా ఉండాలి? మన గుడారం ఎలా ఉండాలి చెప్పండి? ఆతిథ్యం ఇచ్చే గుడారంగా, అబ్రహాము గుడారం లాగా, షోనేమీరాలు గుడారం లాగా మన గుడారం ఉండాలి. అలాగే మన గుడారం ఉంటే వారికి దేవుడే అడక్కపోయినా ఆశీర్వదించినట్లుగా మనకు కూడా ఆశీర్వాదాలు ఇస్తాడు. ఒక అడుగు ఆలస్యమైన, అందులో అనుమానం ఏమీ లేదు. ఇప్పుడు ఆతిథ్యం ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఎలాంటి దేవసేవకుడికి ఆతిథ్యం ఇవ్వాలనేది పాయింట్ మనం నేర్చుకోవాలి కదా. ఏమండి, నేర్చుకోలేదా? నేర్చుకోవాల్సిందే ఖచ్చితంగా. కాబట్టి ఎవరు పడితే వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం కాదు. మరి ఎప్పటి నుంచో వెళ్తున్నాం కదండి, మరి అక్కడికే వెళ్తామండి అలా కాదు. ఎప్పటి నుంచో వెళ్తున్నాం, అక్కడికే వెళ్తాం, ఒకసారి అడుగెట్టాం, చచ్చిపోతే అక్కడే ఉంటాం, అది కాదు పాయింట్. నీవు వెళ్ళాలనుకున్న దేవుని సేవకుడు, దేవుడు పంపినవాడినా, అతడు దేవుని చిత్తం చేసేవాడైనా, అతడు భక్తి కలిగిన వాడైనా, ఇత్యాది విషయాలన్నీ చాలా శ్రద్ధగా పరిశీలన చేయాలి. చిన్న చిన్న విషయాలకి చాలా పరిశీలనగా మనం నడుస్తున్నప్పుడు ఇది పరలోక సంబంధించిన విషయం, దీని విషయంలో మరీ ఎక్కువగా మనం గమనించాలి, గుర్తించాలని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. చూడండి, అక్కడ ఎవరు రాశాడు? నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటలో ఉన్న రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు మీకు చెబుతాడు అని చెప్పారు. అంతేనండి అమ్మ? అంతేనా అక్కడ రాసింది? అంతేనా? ఒకసారి నా వైపు చూడండి. అక్కడ సందర్భం ఏమిటంటే, కొర్నేలి అనే ఒక మహాభక్తుడు ఉన్నాడు. అతడు శతాధిపతి, అంటే ఒక 100 మంది ఆఫీసర్ల పైన ఆయన పై ఆఫీసరు. ఆయన 100 మందిలో ఎవరిని పిలిచినా గడగలాడుతూ వస్తారు, ఏ పని చెప్పినా చేసి పెడతారు. అంత అధికారం పవర్ఫుల్గా ఉంది ఆయనకి. ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాడంట. దేవునికి ఒక మందిరాన్ని కట్టించాడంట. చాలా ప్రార్థన పరుడంట, శ్రద్ధాభక్తులు కలిగిన వాడంట. అతని ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు దేవుడు ఒక దూతను పిలిచి, నాన్న నీ వెళ్ళి కొర్నేలికి దర్శనంలో కనబడి అతడితో ఇలాగని చెప్పు, యొప్పేలో ఒక చర్మకారుడైన సీమోను యొక్క పేతురు అనే ఒక భక్తుడు ఉన్నాడు. నీవు మనుషులను పంపించి ఆ దైవ సేవకుని మీ ఇంటికి పిలిపించుకుని ఆయన ఏ మాటలు చెబుతాడో ఆ మాటల వల్ల మీరు రక్షణ పొందుతారు అని చెప్పేసి వచ్చాయని చెప్పేసి దూతను పంపాడు. దూత వచ్చింది, మోకాళ్ళ మీద కొర్నేలి ప్రార్థనలో ఉన్నాడు. దూత స్వరం వినగానే ఉలుక్కుపడి, అయ్య బాబోయ్ దూత వచ్చాడని చెప్పేసి ఆశ్చర్యపోయి శ్రద్ధగా వింటున్నాడు. దూత చెప్పాడు, అయ్యా యొప్పే కంట మనుషులు పంపించమని దేవుడు చెప్పాడు. అక్కడ చర్మకారుడైన సీమోను ఇంట పేతురు అనే ఒక భక్తుడు ఉన్నాడు, దైవ సేవకుడు. ఆయన పిలిపించుకుంటే ఆయన చెప్పిన మాటల వలన మీరు రక్షణ పొందుతారని దేవుడు చెప్పమని చెప్పాడు. ఇప్పుడు కొర్నేలి అసలు ఇలాగ అన్నాడని మనం అనుకుందాం, అలాగ అనలేదు. కొర్నేలి ఎక్కడో పరలోకం నుంచి వచ్చావు కదా, నువ్వే ఆ మాటలేదు, నువ్వే చెప్పరాదా అన్నాడు అనుకోండి. కొర్నేలి దూత ఏమంటాడు? ఆ మాటలేదు నువ్వే చెప్పితే రక్షణ పొందేస్తావు, నువ్వు చెప్పరాదంటే దూత ఏమంటాడండి? దూత చెప్పచ్చా? రక్షణ పొందుటకు కావలసిన మాటలు ఎవరు చెప్పాలని దేవుడు సంకల్పించాడు, నిర్ణయించాడు? సేవకుని ఒకరిని నిర్ణయించాడు. ఆ దైవ సేవకుడు చెప్పినప్పుడే రక్షణ పొందాలని దైవ సంకల్పం. అందుకని దూతకి ఒకవేళ అలాంటి మాటలు చెప్తే దూత అంటాడు, అయ్యా అది నా పని కాదు, మీరు రక్షణ పొందినట్లు మీకు ఏమి చెప్పాలో ఆ మాటలు చెప్పడానికి ఒక దైవ సేవకుడు దేవుడు నిర్ణయించాడు. ఆ దైవ సేవకుడే వచ్చి చెప్పాలా? ఆ దైవ సేవకుడిని పిలిపించుకోమని నన్ను చెప్పమన్నాడు. ఆ మాటలే నేను చెప్పాలి, ఏది చెప్తే అది చేయాలి బాబు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అవునా కదా? ఏమండి, పరలోకం నుంచి వచ్చి పలానా సేవకుడు పిలిపించుకొని అలాగే చెప్పమని చెప్పాడు, కానీ నువ్వే చెప్పేరా వాక్యం చెప్పాడని దూతకే. దూతలు కూడా అంటారు కొన్ని చోట్ల, దైవ సేవకులకు మేము పరిచారకులము అంటారు. దూతలు అంట దైవ సేవకులకి ఏంటంట? పరిచారకులు అంట. దైవ సేవకులను ఆ రేంజ్లో పెట్టాడు దేవుడు. భక్తి కలిగిన వారైతేను, అందరినీ కాదు. నా మాటలు అర్థమవుతున్నాయండి? కాబట్టి ఆ దైవ సేవకుడిని పిలిపించుకున్నాడు. పిలిపించుకున్న పేతురు గారు వచ్చాడు. వచ్చిన తర్వాత వాక్యం చెప్పడం మొదలు పెట్టాడు. ఆ కొర్నేలి తన బంధువులను, స్నేహితులను, రక్త సంబంధికులందరినీ ఎలా కూర్చోబెట్టుకున్నాడు. ఆయన వాక్యం చెప్తుండగానే వారందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు.
వారందరూ భాషలు మాట్లాడారంట, వారందరూ మారు మనసు పొందారు, పశ్చాత్తాపం చెందారు. వారందరూ అప్పటికప్పుడే ఏమండి పేతురు అంటాడు, మనవులని వీళ్ళకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మను అనుగ్రహించిన తర్వాత ఇక వీరికి బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏమిటి అని అర్జునుడికి తీసుకుని బాప్తిసం ఇచ్చినాడు అంతే. కాబట్టి ప్రియులారా, ఎలాగున మనం రక్షింపబడాలో, ఏ మాటల వలన రక్షింపబడాలో ఆ మాటలు ఒక దైవ సేవకుడి ద్వారా చెప్పించి రక్షిస్తానంట దేవుడు. ఇప్పుడు దైవ సేవకుడు ఎలాంటి వాడై ఉండాలి చెప్పండి? ఆత్మల రక్షణ కొరకు వాక్యం చెప్పేవాడై ఉండాలి. అంతేనా? దైవ సేవకుడు ఎలాంటి వాడై ఉండాలి? ఆత్మల రక్షణ కొరకు వాక్యం చెప్పేవాడై ఉండాలి. ఏమండి, మీరు వాక్యం చెబుతుండగా గమనించవచ్చును అమ్మా, వాక్యం చెప్తుండగా ఏ దైవ సేవకుడైనా గమనించవచ్చును. ఆ వాక్యం చెప్పే దైవ సేవకుడు రక్షణ పొందే మాటలు చెప్తున్నాడా, అక్కడ వార్తలు ఇక్కడ వార్తలు చెప్తున్నాడా, లేకపోతే ఏదైనా ఒక వాక్యం చదివి అలా పెట్టకదా అని చెప్తున్నాడా, లేకపోతే మరి నేను మొన్న ఢిల్లీ వెళ్ళానండి అని అదంతా చెప్పేసి ఆఖరిలో ఆమెను అంటున్నాడా? ఆ సేవకుడు ఏం చెప్తున్నాడో, ఎలా చెప్తున్నాడో అన్న దాన్ని బట్టి అతను దేవుడు పంపాడా పంపలేదా, అతని దగ్గర రక్షణ స్వార్థ ఉందా లేదా మీరు పసిగట్టవచ్చు. దేవునికి స్తోత్రం కలిగినగా. అందరూ సేవకులు ఒకేలా చెప్తారంటారా? ఏమంటే ఒకేలా చెప్తారా? రక్షణ స్వార్థ చెప్తారు అందరూ ఏమండి? ఒక్కొక్క ఆయన మొదలు పెడతాడంట, నాకేం తెలుసు కనుక సంఘస్థులు చెప్తే తెలుస్తుంది నాకు. ఒక సంఘస్థులు చెప్పారు, ఒక ఆయన అంట సీరియల్ అని చెప్తాడంట, వాళ్ళు ఇసిగిపోయారు. ఇంకొక ఆయన వార్తలన్నీ చెప్తాడంట, అమెరికాలో ఇలాగైంది, ఇజ్రాయెల్లో ఇలాగైంది, లెబనాన్లో ఇలాగైంది, అక్కడ ఇలాగైంది, ఇక్కడ ఇవన్నీ చెప్తాడంట. వాళ్ళు ఇసిగిపోయి బాబు ముగ్గురు సేవకులు మాకు మంచి సేవకులు పంపండి బాబు అని వాళ్ళు మొరపెట్టుకుంటే అప్పుడప్పుడు నన్ను పంపుతారు అక్కడికి. వెళ్ళి వాక్యం చెప్తే అందరూ వందనాలు చెప్పి అయ్యా వందనాలు బాబు అని చాలా సంతోషపడతారు. వాక్యం చెప్పాలి కానీ మరి అక్కడ ఇలాగా ఇక్కడ అలాగా అది ఇది సిస్టం కాదు. వాక్యమే గొప్ప తెప్పలో ఏదన్నా ఒక అంశం తీసుకుంటే అంశం దేవుడు చెప్తలేదు, గంట అయిపోయి అవుతలేదు. మళ్ళీ ఇందులో వార్తలు చెప్తాకి, ఆ సోలు చెప్తే ఈ సోలు చెప్తే ఇంకెక్కడ టైం ఏమండి? మనకి దేవుడు పంపిన దైవ సేవకుడు అయితే ఎలాంటి వాక్యం చెప్తాడు చెప్పండి అమ్మా? ఎలాంటి వాక్యం చెప్తాడు? ఆత్మలో రక్షణ పొందే మాటలు చెప్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన ఆ పాయింట్ పట్టుకోండి అంతే. ఇతడు ఆత్మలో రక్షించే వాక్యం చెబుతున్నాడా, అటు ఇటు తిప్పి ఆమె అంటున్నాడా? అలాగే ఆమె అంటే అక్కడ మానేయండి, ఏం పర్వాలేదు. ఆత్మల రక్షించే వాక్యం చెప్పే దైవ సేవకుడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళండి. మీరు వాక్యాన్ని ప్రామాణికంగా తీసుకోండి. కాబట్టి ప్రియులారా, దైవ సేవకుడు ఆత్మను రక్షించే మాటలు చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగా. నెంబర్ 2, లూకాసు వార్త 10వ అధ్యాయం 35వ వచనం. ఇవన్నీ కూడా ప్రామాణికంగా తీసుకోవాలి, ఆషామాషి కాదు. ఎటువంటి గుడారాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు? ఆతిథ్యం ఇచ్చే గుడారాన్ని ఆశీర్వదిస్తాడు. ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలి? అది మనకి తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన సత్యం. లూకాసు వార్త 10వ అధ్యాయం 35వ వచనం. చదువమ్మా. 2 దనరములు తీసి ఆ పూట కొల్లవానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పి వెళ్ళిపోయాడు. చాలండి చాలు. నా వైపు చూస్తూ 2 మాటలు ఆలోచించున్నామా? అక్కడ జరిగింది ఏమిటంటే, ఒకడు యెరూషలేములో ఉన్నాడు, యెరూషలేములో నుంచి యెరికోకు ప్రయాణమై బయలుదేరాడు. అండి ఏమయ్యాడంట? యెరూషలేములో ఉన్న వ్యక్తి ఎక్కడికి బయలుదేరాడంట? యెరికోకు బయలుదేరాడంట. ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత, రక్షణ పొందిన వ్యక్తికి సాదృశ్యంగా యెరూషలేము మనం చెప్పచ్చు. యెరూషలేము అంటే దేవుని మందిరం ఉన్నటువంటి ప్రదేశం, దేవుడు నడిచినటువంటి ప్రదేశం, ఆయన పుట్టినటువంటి ఆ యొక్క దేశం యెరూషలేము. ఆ యెరూషలేములోనే ఉన్నాడంటే అతను రక్షణ పొందినవాడని అర్థం. అండి మొదటి పాయింట్, రక్షింపబడుటకు దైవ సేవకుడు ఏ వాక్యం చెప్తున్నాడో అలాంటి దైవ సేవకుని మనం ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు రక్షణ పొందిన అనుభవంలోకి వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తి కూడా యెరూషలేములోనే ఉండాలి, రక్షణ పొందిన ఆ స్థితిలోనే ఉండాలి. కానీ ఇతగాడికి మరలా లోకం వైపు మనసు లాగిందంట. యెరికో అంటే లోకం,
శాపగ్రస్తం. అక్కడికి వెళ్దాం అనిపించిందంట, బయలుదేరి వచ్చాడు. ఇప్పుడు ఎరుకో సరిహద్దు దగ్గర సాతాను గడి కాసేపు కూర్చున్నాడు. ఇప్పుడు దొంగలు ఎవరైనా బంగారం పట్టుకెళ్తారు, వెండి పట్టుకెళ్తారు, డబ్బులు పట్టుకెళ్తారు, ఎవరైనా వస్త్రం పట్టుకెళ్తారా? కానీ ఇతన్ని కోసం కాసేపు కూర్చున్న ఈ దొంగలు శత కొట్టి కొర ప్రాణం అంటే కాసేపులో కూర్చుని చచ్చిపోయేలా కొట్టేసి అతని వస్త్రం పట్టుకెళ్ళిపోరంటారు. అంటే యెరూషలేములో ఉన్నప్పుడు అతగాడికి రక్షణ వస్త్రం ఉంది. ఏముందండి? రక్షణ వస్త్రం ఉంది. ఈ రక్షణ వస్త్రాన్ని లోకం వైపు వెళ్ళటం వల్ల సాతాను గాడి శత కొట్టి సాగు కొట్టి రక్షణ వస్త్రం పట్టుకుపోతే లేవీయుడు వచ్చాడు, యాజకుడు వచ్చాడు, మనకెందుకు ఆడి స్వయంకృత అపరాధం అక్కడ ఉండకుండా ఎక్కడికి వచ్చాడని చెప్పి వెళ్ళిపోయారు. మంచి సమరయుడు అంటే యేసు ప్రభు. ఎవరంటే మంచి సమరయుడు అంటే ఎవరు? యేసు ప్రభు వచ్చాడు. వచ్చి ఆయన చూసి అతగాడు కాసేపట్లో కూసేపులో చచ్చిపోతాడని మరలా కనికరించి అతగాడికి ద్రాక్షారసం పట్టించాడంట. ఏం పట్టించాడంట? ద్రాక్షారసం పట్టించాడంట. ద్రాక్షారసం అనగా యేసు ప్రభు రక్తం. ఏంటండి? యేసు ప్రభు రక్తం. యేసు ప్రభు రక్తం ఇచ్చాడు. ఆ ద్రాక్షారసం త్రాగగానే అతడికి కాస్తంత చచ్చిపోయేవాడు ప్రాణం నిలబడింది. కానీ తర్వాత నూనె తైలముతో గాయములు కట్టాడంట. నూనె అనగా పరిశుద్ధాత్మదేవుడు. ఎవరండి? నూనె అనగా పరిశుద్ధాత్మదేవుడు. ఇప్పుడు రక్తం ఇచ్చి పరిశుద్ధపరిచేది యేసు ప్రభు, పరిశుద్ధాత్మనిచ్చి పరలోక రాజ్యానికి సిద్ధపరిచేది కూడా యేసు ప్రభు. ఆ రెండు ఆయనే చేస్తాడు. ఈ రెండు ఇచ్చి నూనెతో గాయాలు కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని పూట కోళ్ళ వాణి ఇంటికి తీసుకెళ్లి ఆయనకి అప్పచెప్పాడు అని రాసిపెట్టింది. అండి పూట కోళ్ళవాడు అనగా దైవ సేవకుడు. పూట కోళ్ళవాడు అంటే ఎవరండి? చెప్పండి. పూట కోళ్ళవాడు అంటే ఎవరు? దైవ సేవకుడు. దైవ సేవకుడు చేతులు పెట్టాడు తీసుకొచ్చి, నాన్న ఇతగాడు మరలా లోకంలోకి వెళ్ళి చచ్చిపోయిన అయిపోతే ఇతగాడిని మరలా రక్తం ఇచ్చి ఆత్మనిచ్చి రక్షించి నీ చేతిలో పెడుతున్నాను, ఇతగాడిని నువ్వు పరామర్శించండి. 2 దినారాలు ఇచ్చినట్టు. ఏంటండి 2 దినారాలు అంటే? డబ్బులు కాదు, పాత నిబంధన కొత్త నిబంధన. ఏమిటండి? పాత నిబంధన కొత్త నిబంధన ఇచ్చాడు దైవ సేవకుడికి. ఇచ్చి 2 దినారాలను బట్టి ఈ వాక్యంతో అతడికి పరిచర్య చేసి మరలా నేను వస్తాను, ఈ వాక్యం సరిపోదని నాకు తెలుసు, నీ ప్రయాస, నీ కన్నీరు, నీ కష్టం, నీ యొక్క ఖర్చు ఉంటుంది అని నాకు తెలుసు, మరలా నేను వచ్చినప్పుడు నీకు జీతం ఇస్తానులే, నీ అప్పు తీరుస్తానులే అని చెప్పేసి అప్పచెప్పి వెళ్ళిపోయాడు యేసు ప్రభు. వెళ్ళిపోయిన తర్వాత మరలా వచ్చేటప్పటికి అది కూడా చెప్పాడు, మరలా వచ్చేటప్పటికి ఆడికి గాయాలు ఉండకూడదు, మచ్చలు కూడా ఉండకుండా ఆడిని సిద్ధపరిచి నా ఎదుట నిష్కలంకంగా, నిర్దోషంగా, పవిత్రంగా, అసలు మచ్చలు కూడా కన్నపడకుండా వాడిని ఈ వాక్యము ద్వారా తయారు చేసి నాకు అప్పచెప్పాలి, అప్పుడు జీతం ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు ఈ పాస్టర్ గారు ఏం చేయాలి? చెప్పండి. పాస్టర్ గారు ఏం చేయాలి? పాస్టర్ గారు ఏం చేయాలమ్మా? అతగాడికి అప్పగించిన ఆత్మ గాయాలతో అప్పగించారు దేవుడు. ఇప్పుడు ఈ పాస్టర్ గారు ఏం చేయాలి? ఈ వాక్యము ద్వారా అతడి గాయాలను కట్టాలి, ఆదరించాలి, ఆదర్చాలి, ధైర్యపరచాలి. అతడిని మలినం, మచ్చ, డాగు ఏమీ లేకుండా పరిశుద్ధపరిచి ఈ వాక్యం ద్వారా దేవుని ఎదుట నిష్కలంకమైన వ్యక్తిగా, అసలు మచ్చలు, మలినము, డాగులు లేనటువంటి వాడిగా అతడిని వాక్యం ద్వారా తయారు చేసి దేవుడు ఎదుట నిలబెట్టడానికి ప్రయాసపడేవాడు దైవ సేవకుడు. కానీ ఇప్పుడు అలాంటి దైవ సేవకుని చేర్చుకోవాలా? ఎవరిని చేసుకోవాలండి? ఎవరిని చేర్చుకోవాలి? ఒక ఆత్మ కోసం ప్రయాసపడుతున్నాడు, అతడికి మలినం కానీ, మచ్చ కానీ, డాగులు కానీ లేకుండా ఉండాలని చాలా కష్టపడుతున్నాడు దైవ సేవకుడు. ఉపవాసాలు ఉంటున్నాడు, ఆయన కన్నీళ్ళు కరుస్తున్నాడు, ప్రార్థనలో ఉంటున్నాడు, ఆ ఆత్మల పట్ల భారం కలిగి ఉంటున్నాడు అని ఈ క్వాలిటీస్ అన్ని గమనించి అలాంటి దైవ సేవకుడిని మనం చేర్చుకోవాలి, అలాంటి దైవ సేవకుడికి మనం ఆతిథ్యం ఇవ్వాలి. ఇప్పుడు రక్తం ఇచ్చింది ఎవరు? చెప్పండి. రక్తం ఇచ్చింది ఎవరు? గట్టిగా చెప్పండి. మీరు కూడా ఉపవాసం ఉన్నారు ఏంటి? రక్తం ఇచ్చింది ఎవరు? యేసు ప్రభు. ఆత్మలు ఇచ్చింది ఎవరు? యేసు ప్రభు. గాయాలు కట్టాల్సింది ఎవరు? మళ్ళీ యేసు ప్రభు అంటారు. రక్తం ఇచ్చింది ఎవరండి? యేసు ప్రభు. ఆత్మలు ఇచ్చింది ఎవరు? యేసు ప్రభు. గాయాలు కట్టాల్సింది ఎవరు? దైవజనుడు కట్టాలి, యేసు ప్రభు కట్టడు, అప్పచెప్పి వెళ్ళిపోయాడు. దైవ సేవకుడు గాయాలు కట్టాలి. గాయం కడతా ఉంటే ఏమండి, గాయం కట్టించుకునేవాడు తిడతాడా, మెచ్చుకుంటాడా? గాయం కట్టించుకునేవాడు తిడతాడా, మెచ్చుకుంటాడా? తిడతారండి. గాయం కట్టించుకునేవాళ్ళు ఆడికి గాయం కొట్టు ఇప్పుతూ ఉంటే ఆడికి నిప్పొస్తుందా రాదా?
గాయం విప్పుతూ ఉంటే నొప్పి వస్తుంది, దాన్ని దూరుతో క్లీన్ చేస్తూ ఉంటే చాలా పోటు వస్తుంది, బాధ వస్తుంది. సీమ్ పిండుతూ ఉంటే ఆడికి బాధ వస్తుందా అలా బాధ వస్తుంది. ఆ బాధలో తిడతారు, అంటే నా మంచి కోసమే చేస్తానని తెలిసిన ఏం చేస్తారా, బాధ తట్టుకోలేక తిడతారు, నిందిస్తారు, సేవకుడిని అవమానిస్తారు, సేవకుడిని అంటే దూషిస్తారు సేవకుడిని. అయినా ప్రేమతో ఆ గాయాలు పిండి, ఆ నూనె రాసి, ఆ గాయాలు కట్టి, ఆ గాయాలు శుభ్రం చేసి, దేశప్రభు వచ్చినప్పటికి గాయం మానిపోవాలి, మచ్చకూడ లేకుండా చేయాలని పరిచర్య చేస్తాడు కదా. అలాంటి దైవ సేవకుడిని ఎంపిక చేసుకోండి. దేవునికి స్తోత్రం కలగాలి. కాబట్టి పిల్లలు, మీ దైవ సేవకుడు గద్దించేవాడినా, మీ దైవ సేవకుడు బుద్ధి చెప్పేవాడినా, మీ దైవ సేవకుడు ఖండించేవాడినా, లేకపోతే పై పైన మేగేవాడా? ఎలాంటి దైవ సేవకుడు? మీకు బాధ కలుగుతుందా? మీకు ప్రతి మాట గుండెలో పొడుచుకునేలాగా చెప్తున్నాడా? మిమ్మల్ని సరి చేస్తున్నాడా? గాయాలు లేకుండా, మచ్చలు కూడా లేకుండా, పరిశుద్ధంగా నిర్దోషంగా మిమ్మల్ని సిద్ధపరచడానికి ప్రయాసపడుతున్నాడా? లేకపోతే పై పైన మిమ్మల్ని పొగిడే టైపులో ఉన్నాడా? ఎలాంటి దైవ సేవకుడు కలిగి ఉన్నారు? దైవ సేవకుడు దేవుని వాక్యాన్ని ప్రకారం నడిచే దైవ సేవకుడు ఎలా ఉండాలంట? దేవుని ఎదుట నాకు అప్పగించబడిన ప్రతి ఆత్మను పరిశుద్ధంగా, నిష్కలంకంగా, నిర్దోషంగా నేను నిలబెట్టాలని తాపత్రయపడే అలాంటి మనస్సు కలిగిన దైవ సేవకుడు, ఉపవాసాలున్న దైవ సేవకుడు, ప్రార్థనాపరుడైన దైవ సేవకుడు, అలాంటి లక్షణాల దైవ సేవకుడు అయితే మీరు కరెక్ట్ ప్రదేశంలో ఉన్నట్లు లెక్క. అలాంటి దైవ సేవకుడిని శ్రద్ధాభక్తులతో చేర్చుకోండి, ఆతిథ్యం ఇవ్వండి, మీ గుడారాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలగాలి. అలాగే ప్రియులారా, కీర్తన గ్రంథం 106:23 కీర్తన గ్రంథం 106:23 ఇంతసేపా? నేను వారిని నశింపచేసేదను, అయితే ఆయన వారిని నశింప చేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని అడ్డుపడెను అంటాడు. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దైవ సేవకుడు ఏం చేస్తా ఉండాలి? ప్రతిరోజు కంటి నిండా నిద్రపోయి, కడుపు నిండా తిని, 8 గంటలు లేచి దేవానికి స్తోత్రమై ఎక్కువ జామునే నన్ను లేపినందుకే అని అలాగా అనే దైవ సేవకుడు కావాలా? అండి, దైవ సేవకుడు ఎలా ఉండాలంట? ప్రభువా, నీవు నాకు ఇచ్చిన ప్రతి ఒక్క ఆత్మ, ప్రతి ఒక్క గుడారం, ప్రతి ఒక్క ఇల్లు, ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు నీకు వ్యతిరేకంగా ఏదైనా పాపం చేసుంటారేమో, వాళ్ళ మీద నీ ఉగ్రత రానివద్దు ప్రభువా. కనికరించి ప్రభువా, నాకు అప్పగించిన బిడ్డలు వాళ్ళందరూ వాళ్ళ పక్షంగా నీ సన్నిధిలో గోజాడుతున్నాను ప్రభువా, వారిని క్షమించు ప్రభువా, మన్నించు ప్రభువా, నీ ఉగ్రత రానివద్దు ప్రభువా, ఒక అవకాశం ఇవ్వు ప్రభువా, ఈ బిడ్డకి క్షమించు ప్రభువా అని ప్రతి రాత్రి చేతులెత్తి తనకి ఇవ్వబడిన ప్రతి ఆత్మను, ప్రతి గుడారాన్ని, ప్రతి వ్యక్తిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ వారి గుడారాలన్నిటి చుట్టూ, వారి గృహాలన్నిటి చుట్టూ నీ కంచి వంచిన ప్రభు, నీ కాపుదల ఉంచిన ప్రభు, వారికి ఎటువంటి దుష్ట శక్తులు అంటకుండా కాపాడున్న ప్రభు. ఒకవేళ నీకు వ్యతిరేకంగా ఏదైనా పాపం వాళ్ళకి తెలుసో తెలియకో చేస్తే వెంటనే శిక్ష పంపించొద్దు ప్రభువా, నీ ఉగ్రత పంపించొద్దు ప్రభువా, నా బిడ్డల ప్రభువాలని ఈ బిడ్డలందరి పక్షంగా రోజు ఆయన ఉగ్రతకి అడ్డం పడేవాడు దైవ సేవకుడు అంట. దేవునికి స్తోత్రంగా. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి బయటపడిన తర్వాత ఎర్ర సముద్రం వచ్చింది. వెంటనే మోషే మీద తిరుగుబాటు చేసి, ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని ఇక్కడికి? ఈ సముద్రం ఏమో సముద్రం ఉందంటే ఫరో వస్తున్నాడు, ఇక్కడ సైపేత తీసుకొచ్చావా అని మాట్లాడుతూ మొదలుపెట్టాడు. అద్భుతంగా దేవుడు అవతలకు తీసుకెళ్ళిన తర్వాత కొంచెం 2-3 రోజులు నీళ్లు దొరకపోయేసరికి మళ్ళీ మొదలెట్టారు చనుక్కోవటం. ఇన్ని అద్భుతాలు అడుగుడుగున చేస్తా ఉన్నా కూడా మీకు అసలు విశ్వాసం లేదంటారని దేవుడు కోపం వచ్చేస్తుంది. పక్కన కోపం వచ్చేసి ఏదో ఒక తెగిలి పంపించేస్తుంటాడు ఆయన. ఒకసారి పావులు వచ్చేసింది, టపటపటపట ఖర్చేస్తుంది, చచ్చిపోతుంటే మరలా ప్రభువా ఏదో తెలవ తప్పు చేశారయ్యా ప్రభువా, కనికరించి ప్రభువా, నా బిడ్డలు ప్రభువా, నాకు అప్పగించే వీళ్ళందరినీ అయ్యా ఏదో చేయబాబు, అలా చచ్చిపోకుండా కాపాడుకోబు అని మోసే మోకరించి చేతులకి ప్రార్థన చేసేస్తుంటే యేసుప్రభు అన్నాడు, సరేనా నిన్ను చూసి నేను ఇంకా సర్లే అని నువ్వు ఇత్తడి సర్పముడు అర్జెంట్గా తయారు చేసి నిలబెట్టు, దాన్ని చూసిన ప్రతి వాడు బతుకుతాడని చెప్పాడు. అప్పటికప్పుడు నిమిషాల మీద మోసే ఇత్తడి సర్పం చేసి అందరికి చెప్పాడు, రే బాబు
ఎవరిని పాము కరిసిన ఇతర తరపున ఎలా చూడండి రా బతుకుతారని చెప్తాను, అందరూ చూశారు, బతికారు అండి. అలాగే ఏదైనా ఒక తప్పు వాళ్ళు చేసేస్తే వాళ్ళ మీదకి వెంటనే కోపం, దేవుడి కోపం వచ్చేస్తే ఒక పక్కనే చచ్చిపోతుంటే వెంటనే దానికి అడ్డం పడిపోతానమాట. వెళ్ళి నన్ను చూడయ్యా, కొడితే నన్ను కొట్టయ్యా, మా ఊళ్ళు వదిలేయ్యా అని అడ్డం పడిపోతానమాట. దైవ సేవకుడు అంటే ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? దేవుని కోపానికి అడ్డం పడేవాడుగా ఉండాలి. అది అలాంటి దైవ సేవకుడు కావాలి. ప్రభువా నాకు ఇచ్చిన ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం వారు బిడ్డలు అందరూ ఎవరైనా ఏమైనా తప్పు చేశారేమో ప్రభువా క్షమించయ్యా, మన్నించయ్యా, ఒక అవకాశం ఈ ప్రభువా. తోటలో ఏమండి చెట్టు ఉందంట, రోడ్డు పక్కన చెట్టు ఉందంట. ఏంటండి? తోటలో చెట్టు ఉందంట, రోడ్డు పక్కన చెట్టు ఉందంట. యేసు ప్రభు రోడ్డు పక్కన చెట్టు చూసి ఇలా చూస్తే ఆకులు ఉన్నాయంటే ఏమి తింటానికి కాయలు లేవంటే వెంటనే సేవించేసాడు. సాయంత్రం ఎండిపోయింది మొత్తం. అది తోటలో కూడా వెళ్ళాడు, చూశాడు, అక్కడ కూడా బళ్ళు లేవు, అక్కడ కూడా ఆకులు ఉన్నాయి. దాన్ని కూడా చెప్పించబోతే అక్కడ తోటమాల ఉన్నాడు. ఎవరున్నారండి? తోటమాల ఉన్నాడు. తోటమాల అంటే దైవ సేవకుడు. తోటమాల ఈ సంవత్సరానికి బాబు, ఈ సంవత్సరానికి ఒక్క అవకాశం బాబు, నేను దానికి ఎరువు వేస్తాను, చుట్టూ పొయ్యి తవ్వుతాను, నీళ్ళు ఆడతాను, ఏదో ఒకటి చేస్తాను బాబయ్య, ఈ సంవత్సరానికి కాదు బాబు అని గోల పెడితే ఈ దైవ సేవకుని చూసి యేసు ప్రభు ఏం చేశాడు? సరే అని వదిలేశాడు. మళ్ళీ సంవత్సరం వచ్చాడంట. మళ్ళీ అదే 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 పరిస్థితి. 4 సంవత్సరాల కృప దొరికిందంట. ఎన్ని సంవత్సరాలు అండి? 4 సంవత్సరాల కృప దొరికిందంట. దైవ సేవకుడు అడ్డం పడతాం వల్ల. లేకపోతే రోడ్డు పక్క చెట్టు పొద్దున్న చెప్పితే సాయంత్రానికి చచ్చిపోతుంది. ఒక దైవ సేవకుడు అడ్డం పడే దైవ సేవకుడు నీకుంటే, నీ చుట్టూ కంచేసే దైవ సేవకుడు ఉంటే, నీ బిడ్డల కోసం ప్రార్థించే దైవ సేవకుడు ఉంటే, వాళ్ళు ఏదైనా తప్పు చేశారేమో ప్రభు, నీ ఉగ్రత రానివద్దు ప్రభు అని ప్రార్థన చేసే దైవ సేవకుడు నీకుంటే నీకు క్షేమము, నీకు ఆశీర్వాదం. అలాంటి దైవ సేవకుడిని కలిగి ఉండాలి. అలాంటి దైవ సేవకుడికి నీవు ఆతిథ్యం చేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన యోబు గారు ఏం చేసేవాడండి? 10 మంది పిల్లలు ఒకవేళ వాళ్ళు తప్పు చేశారని ఒక నివేదిక ఏమి ఈయనకి రాలా. 10 మందిలో ఒకళ్ళు తప్పు చేశాడని ఎవడో ఈయనకి చెప్పలా. ఒక నివేదిక ఏమి ఈయనకి రాలా. పలానోడు తప్పు చేశాడని ఈయనకి ఎటువంటి సమాచారం లేదు. అయినా ప్రతిరోజు ఒకవేళ వాళ్ళ హృదయంలోనైనా నీకు వ్యతిరేకంగా ఏదైనా పాపం చేశారేమో, చేయలేదు చేశారేమో అని ప్రతిరోజు ఒక్కొక్కడికి ఒక్కొక్క దహన బలి 10 దహన బలులు అర్పించి ప్రభు నా 10 మంది బిడ్డల్ని కాపాడు ప్రభు, నీ ఉగ్రత రాకుండా కాపాడు ప్రభు, పాపడికి ప్రభు, క్షమించి ప్రభు అని ప్రతిరోజు కాళ్ళ పడిపోతాడట యేసు ప్రభు దగ్గర యోబు గారు. మరి అలాంటి తండ్రిని చూసి బిడ్డల్ని కాపాడతాడా? కాపాడతాడు కదా. కాపాడతాడు. అలాంటి తండ్రి, అలాంటి దైవ సేవకుడిని కలిగి ఉండండి. అది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగా. 4వ మాట ఏమిటనగా సంఖ్యాకాండం 16:48 ఎక్కడ పడతాం? పొలం వెళ్ళిపోతాం కాదు. ఆ దైవ సేవకుల్లో ఈ లక్షణాలన్నీ, ప్రామాణికలన్నీ ఉన్నాయా లేదా అనేది చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అలాంటి దైవ సేవకుని కలిగి ఉండాలి. అలాంటి దైవ సేవకుని ఎడల శ్రద్ధాభక్తులు చూపించండి. అలాంటి దైవ సేవకునికి ఆతిథ్యం చేయండి. మీ గుడారము ఆశీర్వదించబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. సంఖ్యాకాండం 16:48 అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో దాన్ని నింపి ధూపము వేగముగా పరిగెత్తుకుని చనిపోయిన వారికి బతికంలోకి మధ్యలో నిలబడి ధూపం వేస్తా ఉండు అని చెప్పాడు. అమ్మ నా వైపు చూడండి, రాయించుకుని చేయమని చెప్పాడు. నా వైపు చూడండి అమ్మ. అక్కడ ఏం జరిగిందంటే ఇశ్రాయేలు దేవుని కోపం తెప్పించారు. మనం వాళ్ళ పని ఏంటి? ఎదురు కోపం రప్పించడమే. ఏదో చేయొద్దన్న పని చేస్తారు, కోపం వచ్చేది దేవుడికి. వెంటనే ఎలా చూడమ్మా, ఇశ్రాయేలు ఎలాగా 30 లక్షల మంది అలా ఉంటే మైదానంలో ఓ పక్కనే ప్లేగు వ్యాధి అంట. ఏం వ్యాధి అండి? ప్లేగు వ్యాధి. ఆ వ్యాధి స్టార్ట్ అయిందంట. టప్పటప్పుడు పడిపోతున్నారు జనం, టప్పటప్పుడు పడిపోతుంటే మోసే చూసే అయ్యో బాబోయ్ వీళ్ళు ఏదో పొరపాటు చేస్తుంటారు, దేవుడి కోపం వచ్చేసింది, ఓ పక్కనే చచ్చిపోతున్నారు నా బిడ్డలు అని చెప్పేసి ఆహారాన్ని పిలిచాడు. ఆహారం అనగానే ఆహారాన్ని పరిగెత్తుకుని వచ్చాడు. వస్తే ఆహారం అర్జెంట్ కానీ దూపార్థం తీసుకో, బలిపెట్టు మీద నిప్పులతో నింపుకో, దూప ద్రవ్యం తీసుకో, బతికిన వారికి చచ్చిన వారికి మధ్యలోకి పరిగెత్తుకుని వెళ్ళు, త్వరగా వెళ్ళు, నువ్వు ఎంత లేట్ చేసి అంత ఎక్కువ మంది చచ్చిపోతానంటే ఆహారాన్ని ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా, ఏమండి ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా తన దూపార్థం తీసుకుని బలిపెట్టు మీద నిప్పులతో నింపుకొని దూప ద్రవ్యం తీసుకుని పరుగున పోయాడంట. పోయి ఆ యొక్క జనుల మధ్యలోకి పోయి దూపం వేస్తా ఉన్నాడంట, ప్రాయచిత్తం చేస్తా ఉన్నాడు, దూపం వేస్తా ఉన్నాడంట. నా వైపు చూస్తున్నారమ్మా, దేవుడు కోపం వచ్చింది కదా, ఒక దూతను పంపాడు. ప్లేగు వ్యాధి కలిగింపజేసే దూత. ఎవరండి? ప్లేగు వ్యాధి కలిగింపజేసే దూతను పంపాడు. ఆ దూత టపటపటపటమని చంపుకొని వెళ్ళిపోతుంది.
అక్కడ దాకా వచ్చాక అహరోను అక్కడ దూపమేస్తాడు కదా, అక్కడ దాకా వచ్చాక ఆగిపోయాడు దూత. ముందుకు వెళ్తాక శక్తి సరిపోతలేదు, శక్తి సరిపోతుంది. ఇదేంటి నేను ఒక్క రాత్రి 1,80,000 మందిని చంపగలిగినంత కెపాసిటీ నాకు ఉంది కదా, దేవుని దూతనే కదా. స్టార్టింగ్లో నా పవర్ చాలా బాగుంది, ఇక్కడికి వచ్చాక నా పవర్ పనిచేస్తుందంటే నేను ముందుకెళ్ళలేకపోతున్నానంటే ఏమైందని ఆశ్చర్యపోతున్నాడు దూత. తీరా ముందుకు చూస్తే ముందు ఎవరన్నా అహరోను ఉన్నాడు, దూపం వేస్తూ ఉన్నాడు. దూపం అంటే ఏంటంటే ప్రార్థన. దూపం అంటే ఏంటంటే ప్రార్థన. ఒక ప్రార్థన పడిన దైవ సేవకుడిని కలిగి ఉంటే మీ తెగుళ్ళన్నీ ఆగిపోతాయి. దేవునికి స్తోత్రం కలిగి. ఆ తెగులు ఏమన్నా ఎక్కడ దాకా వచ్చింది, అక్కడ ఆగిపోయిందంట. ఈ దూత అంటాడు, ఎవరు అడ్డు తప్పుకో, దేవుడు పంపించాడు నన్ను అన్నాడు అహరోనుతో. అహరోను అన్నాడు, నిన్ను దేవుడే పంపిస్తే నన్ను చంపుకొని పోవాయి, నేను ఎవడే కాదన్నాడు. నన్ను చంపేసి ముందుకు పో అని అహరోను అంటున్నాడు. లేదు నువ్వు తప్పుకుంటే నేను ఏమన్నా అంటున్నాడు. నేను తప్పుకోను, నాకు నా ప్రజలు ముఖ్యం, నా బిడ్డలు నాకు ముఖ్యం. ఇప్పటికే చాలా మంది నశించిపోయారు, నీకు నేను తప్పుకోను, నీకు చేతలేదు నన్ను దాటుకుని వెళ్ళని దూపం వేస్తా ఉన్నాడు. ఈ దూత తప్పుకోమంటే అహరోను తప్పుకోవట్లా, అడ్డం పడిపోయాడు. అడ్డం పడిపోతే దూత చేసేదేమీ లేక యేసుప్రభుకు ఫోన్ చేశాడు. యేసుప్రభుకు ఫోన్ చేసి, ప్రభువా ఇతడెవరో దూపం వేస్తూ ఉన్నాడు, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నువ్వేమో మొత్తం అందరినీ టపటపటమని వేసి వచ్చేయమన్నావు, ఎక్కడి దాకా వచ్చాను, ఎక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నాను, తప్పుకోమంటే అతను తప్పుకోవట్లేదు, మరి ఏం చేయమంటావు అన్నాడు. యేసుప్రభు అన్నాడు, ఎవరైనా ప్రార్థనా పరుడైన దైవ సేవకుడు, దూపం వేసే దైవ సేవకుడు అంటే చేసేదే ఉండదురా వచ్చాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. వెనక్కి వెళ్ళిపోయాడు దోత, చేసేదే ఉండదు, వచ్చే వెనక్కి వచ్చాయన్నాడు, వెనక్కి వెళ్ళిపోయాడు అంతే. తెగులు ఆగేను అని రాసి పెట్టాడు అంట. కాబట్టి పిల్లల మన గుడారాల్లో మన పిల్లలకి ఏదైనా తెగుళ్ళు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఏమండి మన పక్షంగా చేతులు ఎక్కే దైవ సేవకుడు ఉంటే, అడ్డం పడే దైవ సేవకుడు ఉంటే, ప్రార్థన పరుడైన దైవ సేవకుడు ఉంటే ఏమండి ఆ గుడారంలో తెగులు ఆగుతాయి. దేవునికి స్తోత్రం కలిగింది. కాబట్టి పిల్లలు ఎలాంటి దైవ సేవకుని కలిగి ఉండాలి? చెప్పండి చెప్పండి చెప్పండి. ఎలాంటి దైవ సేవకుని కలిగి ఉండాలి? నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందేటట్లుగా ప్రార్థన వాక్యం చెప్పి రక్షణలకు నడిపించగలిగిన దైవ సేవకుని కలిగి ఉండండి. అది నెంబర్ 1. ఎలాంటి దైవ సేవకుని కలిగి ఉండాలి? మచ్చ, మలినం, దాగు, కలంకం ఏమీ లేకుండా నిష్కలంకంగా మన కుటుంబంలో ఉన్న సభ్యులందరినీ సిద్ధపరచి దేవుని ఎదుట నిలబెట్టగలిగిన దైవ సేవకుని కలిగి ఉండండి. నెంబర్ 2. నెంబర్ 3, ఎలాంటి దైవ సేవకుని కలిగి ఉండండి? దేవుని ఉగ్రతకు అడ్డుపడే దైవ సేవకుని కలిగి ఉండండి. ఎలాంటి దైవ సేవకుని కలిగి ఉండండి? ప్రార్థనాపరుడైన దైవ సేవకుని కలిగి ఉండండి. మీ గుడారంలో, మీ ఇంట్లో ఎటువంటి తెగులు వచ్చినా ఆగిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగి. కాబట్టి పిల్లలు ఇంకా మనం చూస్తే 5వ మాట 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. టైం చాలా అవుతుంది. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. కాగా ఆమె తన పనిముట్టిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవచ్చు ఉన్న దైవ సేవకుడు భక్తి కలిగిన వాడు. దేవునికి దగ్గరగా ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భక్తి కలిగిన దైవ సేవకుని కలిగి ఉండండి. అది మీకు ఆశీర్వాదం. భక్తి అంటే ఏంటి? ఏమంటే భక్తి అంటే ఏంటి చెప్పండి. భక్తి అంటే ఏంటి చెప్పండి అమ్మా. దిక్కులేని పిల్లలంట. ఎవరండి? దిక్కులేని పిల్లలు, విధవరాళ్ళు, వారి ఇబ్బందులు పరామర్శించుట అంటూనే ఆఖర్లు అంటాడు, లోక మాలిన్యం తన కంటకుండా తనను కాపాడుకునేవాడు భక్తి కలిగిన వాడు అన్నాడు. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఏ దైవ సేవకుడైనా ఏమండి ఎప్పుడు తన విశ్వాసుల్ని పరామర్శించాలి అమ్మా. ఏ దైవ సేవకుడైనా ఎప్పుడు తన బిడ్డలను పరామర్శించడానికి వెళ్ళాలి? వాళ్ళు బాగా ఉన్నప్పుడు పరామర్శించడానికి వెళ్ళక్కర్లా. వాళ్ళు బాగా ఉన్నప్పుడు పరామర్శించడానికి వెళ్ళక్కర్లా. మనకి దేవుడు అప్పగించిన ఆత్మల్లో ఏ బిడ్డకి అనారోగ్యం ఉందో, ఏ బిడ్డకి ఇబ్బందులు ఉందో, ఏ బిడ్డకి ఎటువంటి కష్టంలో ఉందో ఆ కష్ట సమయంలో వెళ్ళాలి. వాళ్ళని ఆదరించాలి, ధైర్యపరచాలి, ఓదార్చాలి, వారి కోసం ప్రార్థన చేయాలి, వారిని కృంగిన వారిని లేవనెత్తాలి, వారిని పరామర్శ చేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన. ఈ దినాల్లో దైవ సేవకులు ఎవరెవరిని పరామర్శిస్తారో తెలుసా? ఎవరెవరి ఇంటికి వెళ్తారు తెలుసా? దశంభాగం బాగా ఇచ్చోళ్ళ ఇంటికి వెళ్తారు దైవ సేవకులు. అవునా కాదా చెప్పండి. అవునా కాదా? ఇలా మౌనం ఉంటారంటే
ఈ రోజుల్లో దైవ సేవకులు ఎవరింటికి వెళ్తారో అదేటండి చెప్పలేదండి. చాలా మంది దైవ సేవకులు ఎవరింటికి వెళ్తారో కానుక ఎక్కువ ఇచ్చేవాళ్ళింటికి వెళ్తారు. అలా చూస్తారండి. నేను చెప్పేది నిజం కదా. కానుక ఎక్కువ ఇచ్చేవాళ్ళింటికి వెళ్తారు, దశమ భాగం ఎక్కువ ఇచ్చేవాళ్ళింటికి వెళ్తారు. ఆ చర్చికే వెళ్ళే విశ్వాసి ఇల్లు ఇక్కడ ఉంటుంది, వాళ్ళు పేదోళ్ళు అయి ఉంటారు, వాళ్ళ కానుక ఏమి ఇవ్వరు. ఆ ఇల్లు దాటి ఎదురింటికి వెళ్తాడు ఆయన, వాళ్ళ కానుక ఎక్కువ ఇస్తారు, దశమ భాగం ఎక్కువ ఇస్తారు. నెలలో ఈ ఇంటిని ఎక్కువసార్లు దర్శిస్తాడు, ఇంకొకసారి కూడా వెళ్ళడం. చాలా మంది చెప్తారు నాకు, మీరేం అలా చూస్తున్నారు, మీకేం తెలియనట్టు. మా ఇంటికి రావడానికి మా పాస్టర్ గారు మా ఇల్లు దాటుకుని ఎదురింటికి వెళ్తాడండి, వాళ్ళు ఎక్కువ దశమ భాగం ఇస్తారండి, వాళ్ళు బాగా కానుకలు ఇస్తారండి, మేము కూడా శ్రద్ధాభక్తులతో మాకు ఉన్నది ఇస్తామండి, కానీ మా ఇంటికి రాడండి, డబ్బు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అండి మా పాస్టర్ గారికి అని చెప్తారు. నిజమండి నేను చెప్పింది. మీరు అలా చూస్తున్నారా? ఎప్పుడు దర్శించాలి పాస్టర్ గారు? తన పిల్లలు ఎప్పుడు దర్శించాలి? బాధలో ఉన్నప్పుడు దర్శించాలి, కష్టం ఉన్నప్పుడు దర్శించాలి, ఇబ్బందులు ఉన్నప్పుడు దర్శించాలి, పరామర్శించాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలి, వాళ్ళని వాదార్చాలి, వాళ్ళ కోసం మోకాళ్ళు వేయాలి, వాళ్ళ కోసం ప్రార్థనలో పోరాడాలి, వాళ్ళని ధైర్యపరచాలి. అది అలాంటి దైవ సేవకుడిని కలిగి ఉండండి. డబ్బులు ఇచ్చేవాడి దగ్గరికి వెళ్తాం, పేదవాడి దగ్గరికి వెళ్ళిపోతాం, ఇది సిస్టం కాదు. కాబట్టి ప్రియులరా, ఎలాంటి దైవ సేవకులు మనం కలిగి ఉండాలి? భక్తి గల దైవ సేవకుడిని కలిగి ఉండాలి. దాంతోపాటు ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా జాగ్రత్త పడేవాడు దైవ సేవకుడై ఉండాలి. సంఘంలో ఎంతమంది స్త్రీలున్నా అంత దూరంలో నుంచో పెట్టాలి, 3 అడుగుల దూరంలో నుంచో పెట్టాలి. దైవ సేవకుడు చెల్లైనా తల్లైనా స్త్రీ అయితే ఎవరైనా అంత దూరంలో నుంచోమని చెప్పాలి. ఏదో చెప్పబోతే 2-3 మాటల్లో తేలే విషయం అయితే వినాలి, ఇంకెక్కువ చెప్పాలనుకుంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళని చెప్పాలి. వాళ్ళు అలా పడతారు, ఏదో బాధలని చెప్పుకుంటారు. ఎక్కువ మాట్లాడకూడదు దైవ సేవకుడు స్త్రీలతో. దగ్గరికి వెళ్ళకూడదు. నియమం ఉంది, 3 అడుగుల దూరంలో ఉండాలండి. ప్రార్థన చేయించుకోవాలి, పాస్టర్ గారితో చేయించుకోండి. పురుషులు ఉంటే పాస్టర్ గారి దగ్గరికి చేయించుకోండి. ఒక నియమం ఉండాలా. ఎక్కువ నేను చెప్పకూడదు, మీరు మంచిగా ఉండదు. కాబట్టి ప్రియులరా, మనం ఎలాంటి దైవ సేవకుని కలిగి ఉండాలి? ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తనను తాను కాపాడుకునే దైవ సేవకుడు కావాలి. అది అలాంటి దైవ సేవకుని కలిగి ఉండండి. మీ గుడారము ఆశీర్వదించబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం చూడండి దయచేసి. తన నోటికి కళ్ళెము లేకపోతే వాడు భక్తి వ్యర్థమే అన్నాడు. ఏమండి? తన నోటికి కళ్ళెము లేకపోతే వాడి భక్తి వ్యర్థమే అన్నాడు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళని చేర్చుకోకూడదు, ఎవరు పడితే వాళ్ళకి అతిథి ఇవ్వకూడదు, ఎవరు పడితే వాళ్ళని దైవ సేవకుడిగా మనం ఎంపిక చేసుకోకూడదు. వాళ్ళ దగ్గర మనం సిద్ధపరచబడటానికి ఇష్టపడకూడదు. 1వ అధ్యాయం 26వ వచనం యాకోబు పత్రిక. దొరకలేదా? ఎవడైనా నోటికి పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకుంటే వాడి భక్తి వ్యర్థమే. అంటే నోటికి ఏముండాలి చెప్పండి అమ్మ? నోటికి ఏముండాలి? కళ్ళెము ఉండాలి. ఏకష్టం మాట్లాడకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు. అందుకనే ఈ మాటలన్నీ చెప్పడం, రాష్ట్రం దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పాం. దైవ సేవకుడు పురుషులు వస్తే వాళ్ళకు సమస్యలన్నీ వినొచ్చు, వాళ్ళకి ప్రార్థన చేయొచ్చు, నెత్తి మీద చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కాబట్టి మనం ఎలాంటి దైవ సేవకుని కలిగి ఉండాలి చెప్పండి అమ్మా? భక్తి కలిగిన దైవ సేవకుడు, తనకి ఇహలోక మాలిన్యం అంటకుండా తన తాను కాపాడుకునే దైవ సేవకుడు మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 6వ మాట ఏమిటంటే అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుడిని పుట్టించి మీలో ప్రతి వారిని తన దుష్టత్వం నుంచి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని ఉంది. దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడంట? ఒక గుడారమును దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడంట? ఏమంటే చాలా విలువైన మాటలు ఇవన్నీ కూడా. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం. మీలో ప్రతి వారిని వారి దుష్టత్వము నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు
దేవుడు తన సేవకుని పుట్టించి అన్న కాడిని చదవాలి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని తన దుష్టత్వము నుంచి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన కొరకు దైవ సేవకుడు ఎలాంటి వాడై ఉండాలంటే ఎలాంటి వాడై ఉండాలంటే మనలో ప్రతి వారిని తన దుష్టత్వము నుంచి మళ్లించేవాడుగా ఉండాలి. అప్పుడు ఆశీర్వాదం. ఏమండి, నువ్వు ఎలా చేసుకున్నా పర్లేదు, నువ్వు ముహూర్తాలు చూసుకున్నా పర్లేదు, నువ్వు ఏం చేసుకున్నా పర్లేదు, మీరు ఏం చెప్తుంది అలాగే అమ్మా, వాళ్ళు చాలా భక్తి పరులండి, చాలా మంచి వాళ్ళండి అని ఏదో అంటారు. నాకు తెలిసావు బొడబొక్కలోడు ఏదో అంటారు. ఆడు ఏం చేస్తాడండి, అక్కయ్య నేను ఏదో తెచ్చాను, అది తెచ్చాను, ఇది తెచ్చాను అంత పొగుడతాడు. అలాగా తయారైన సేవకులు, దేవుడు పంపిన సేవకులుగా అంతమానం పొగుడుతుమే. అది కాదు విధానం. తన దుష్టత్వం నుంచి ప్రతి వాడిని ఏం చేయాలంట, మళ్ళించాలి. చెప్పాలి, అబ్బాయి నువ్వు చేసిన తప్పు, ఇది కరెక్ట్ విధానం కాదు, నువ్వు అలా వెళ్ళకూడదు, నువ్వు చేయకూడదు, ఇక్కడ ఉండకూడదు, అలా మాట్లాడకూడదు అని ఖండించి గద్దించి బుద్ధి చెప్పి దుష్టత్వము నుంచి ఏ విధము చేతనైనా వాడిని మళ్ళించి ఆశీర్వాదాలు వచ్చేలాగా వాడిని సిద్ధపరచాలంట. అలాగే ప్రయాసపడే దైవ సేవకుడు ఎవరున్నారో ఎక్కడున్నారో అనేది మనం పసిగట్టాలి, కనిపెట్టాలి. అలాంటి దైవ సేవకులు మనం కలిగి ఉండాలి. అలాంటి మందిరానికి మనం వెళ్ళాలి. అలాంటి దైవ సేవకులు మనం చేర్చుకోవాలి. అలాంటి దైవ సేవకుని చేర్చుకుని ఆతిథ్యం ఇస్తే అలాంటి దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగున మనందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేమందరము కూడా ఆతిథ్యం ఇచ్చే గుడారములుగా మా గృహాలన్నింటినీ మార్చి మీ మహిమకు సిద్ధపరచమని భక్తి కలిగిన ఒక దైవ సేవకుని కలిగి ఉన్నట్లుగా ప్రతి ఒక్కరిలో మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలన్నీ చేయమని యేసుక్రీస్తు ప్రభు శక్తిగల పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యు.